అందరికీ నమస్కారం. మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్ ఏపీ గ్రూప్ 2 పాలిటీ ఫ్రీ క్లాసెస్ సిరీస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం భారత రాజ్యాంగ చరిత్రలోనే ఒక టర్నింగ్ పాయింట్ లాంటి చట్టం గురించి తెలుసుకోబోతున్నాం. అదే 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా పాలిటీ పేపర్ ఉండదంటే నమ్మండి, అంత ఇంపార్టెంట్ ఇది. సో చాలా జాగ్రత్తగా విందాం. సరే, ఈరోజు మన డిస్కషన్లో ఈ 6 పాయింట్స్ని ఒక ఆర్డర్లో చూద్దాం. ఫస్ట్, అసలు ఈ యాక్ట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, తర్వాత దాని మెయిన్ గోల్స్ ఏంటి, ఆ తర్వాత అది నిజంగా ఏం మార్పులు తెచ్చింది, దాని రాజ్యాంగ ప్రాముఖ్యత ఏంటి, అందులో ఉన్న లోపాలు ఏంటి, ఇంకా లాస్ట్లో మనందరి కోసం ఒక క్విక్ ఎగ్జామ్ రివిజన్. ఓకేనా? స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అసలు కథ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. ఊహించండి, జస్ట్ ట్రేడింగ్ కోసం వచ్చిన ఒక కంపెనీ ఏకంగా బ్రిటిష్ ప్రభుత్వాన్నే 1 మిలియన్ పౌండ్ల అప్పు అడిగే స్టేజ్కొచ్చింది. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ నిజం. సరిగ్గా ఈ ఫైనాన్షియల్ క్రైసిస్, ఈ ఆర్థిక సంక్షోభమే బ్రిటిష్ పార్లమెంట్ ఇండియాలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడానికి, ఇంకా చెప్పాలంటే మన దేశానికి ఒక రకంగా మొదటి రాజ్యాంగం లాంటి చట్టం రావడానికి కారణమైంది. అదెలాగో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, మన ఫస్ట్ సెక్షన్. అసలు ఈ 1773 చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎందుకొచ్చింది? వాట్ వర్ ద రీజన్స్? అప్పటి సిచ్యువేషన్ ఏంటి? దీనికి మెయిన్గా 4 కారణాలున్నాయన్నమాట. నంబర్ 1, కంపెనీ ఫైనాన్షియల్గా కొలాబ్స్ అయిపోయింది. ఎంతలా అంటే 1772లో బ్రిటిష్ గవర్నమెంట్ని 1 మిలియన్ పౌండ్ల లోన్ అడిగింది. నంబర్ 2, 1770లో వచ్చిన భయంకరమైన బెంగాల్ కరువు. సుమారు 1 కోటి మంది చనిపోయారు, కాని కంపెనీ మాత్రం ట్యాక్స్ కలెక్షన్ మీదే ఫోకస్ చేసింది. థర్డ్, విపరీతమైన అవినీతి. కంపెనీ ఆఫీసర్స్ ఇల్లీగల్గా కోట్లు సంపాదించి నవాబుల్లా బతికారు, అందుకే వాళ్ళని నబోబ్స్ అనేవాళ్లు. ఇక ఫైనల్గా 4ది, ద్వంద్వ ప్రభుత్వ వైఫల్యం, అంటే డ్యూయల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఈ 4 కారణాలు కలిసి అప్పటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ని ఈ చట్టం వైపు నడిపించాయి. ఇప్పుడు ఈ ద్వంద్వ పాలన అంటే ఏంటో సింపుల్గా చెప్తాను. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది రాబర్ట్ క్లైవ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుంచుకోండి. ఈ సిస్టమ్ ప్రకారం కంపెనీ చేతిలో పవర్ ఉంటుంది, అంటే పన్నులు వసూలు చేసే దివానీ హక్కులుంటాయి, కానీ అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. మరోవైపు నవాబ్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కాని తన చేతిలో పవర్ గానీ డబ్బుగానీ ఉండదు. మరి ఫలితమేంటి? పవర్ ఒకరి దగ్గర, రెస్పాన్సిబిలిటీ ఇంకొకరి దగ్గర. టోటల్గా అడ్మినిస్ట్రేషన్ కుప్పకూలిపోయింది. బెంగాల్లో పూర్తి గందరగోళం. సరే, ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఈ చట్టంతో ఏం సాధించాలి అనుకుంది? ఇప్పుడు మన సెకండ్ సెక్షన్కి వెళ్దాం. అదే చట్టం యొక్క 3 ప్రధాన లక్ష్యాలు. వాళ్ళ ప్లాన్ చాలా సింపుల్. ఒక 3 స్టెప్ ఫార్ములా. 1, కంట్రోల్, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ పార్లమెంట్ కంట్రోల్లోకి తీసుకురావడం. 2, సెంట్రలైజ్, అంటే అప్పటివరకు వేర్వేరుగా ఉన్న బెంగాల్, మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీల్ని ఒకే గొడుగు కిందకి తేవడం. ఇక 3వది, రీఫార్మ్, కంపెనీలో ఉన్న కరప్షన్ని రూపుమాపి ఒక పారదర్శకమైన పాలనను తీసుకురావడం. ఈ 3 లక్ష్యాలు చాలా ముఖ్యం. లక్ష్యాలు బాగున్నాయి, మరి ఈ చట్టం రియాలిటీలో ఏం మార్పులు తెచ్చింది? ఇప్పుడు మనం ఈ చట్టంలోని మెయిన్ ప్రొవిజన్స్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి అతిపెద్ద మార్పు ఏంటంటే, గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనే టైటిల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి ఆ పదవిని చేపట్టిన ఫస్ట్ పర్సన్ ఎవరు? వారెన్ హేస్టింగ్స్. ఈ పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు హెల్ప్ చేయడానికి ఒక 4 మెంబర్స్తో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఏ డెసిషన్ అయినా మెజారిటీ ఓట్తోనే తీసుకోవాలి. ఒకవేళ ఓట్లు టై అయితే అప్పుడు గవర్నర్ జనరల్ తన కాస్టింగ్ ఓట్ను వాడొచ్చు. ఇక రెండో ఇంపార్టెంట్ చేంజ్, సెంట్రలైజేషన్కి పునాది వేయడం. గమనించండి, 1773కి ముందు బెంగాల్, మద్రాస్, బాంబే ఈ 3 ప్రెసిడెన్సీలు ఇండిపెండెంట్గా ఉండేవి. ఒకదానితో ఒకదానికి సంబంధం లేదు. కాని ఈ చట్టం వచ్చాక మద్రాస్, బాంబే గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్ కిందకు తీసుకువచ్చారు. అంటే వాళ్ళిప్పుడు సబార్డినేట్స్ అన్నమాట. ముఖ్యంగా యుద్ధం, శాంతి లాంటి విషయాల్లో బెంగాల్ మాటే ఫైనల్. భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ అనే ఐడియాకి ఇదే ఫస్ట్ స్టెప్. ఈ చట్టం తెచ్చిన మరో హిస్టారిక్ రీఫార్మ్ సుప్రీంకోర్టు ఏర్పాటు. ఇయర్ గుర్తుంచుకోండి, 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. స్ట్రక్చర్ ఎలా ఉందంటే, ఒక చీఫ్ జస్టిస్ ఇంకా 3 ఇతర జడ్జిలు.
ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు? సర్ ఎలిజా ఇంపే. ఈ పేరు కూడా ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు, ఇంపార్టెంట్. ఈ కోర్టుకి సివిల్, క్రిమినల్, ఇంకా అడ్మిరాల్టీ అంటే సముద్ర వాణిజ్యానికి సంబంధించిన కేసులను విచారించే అధికారం ఉండేది. ఇక కరప్షన్ని ఆపడానికి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. కంపెనీ ఉద్యోగులు ఎవ్వరూ స్వంత వ్యాపారాలు అంటే ప్రైవేట్ ట్రేడ్ చేయకూడదు అని బ్యాన్ చేశారు. లోకల్స్ నుండి గిఫ్ట్స్ గానీ బ్రైబ్స్ గానీ తీసుకోవడం కంప్లీట్గా ఇల్లీగల్ చేశారు. అంతేకాదు, కంపెనీని నడిపే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇండియాలోని రెవెన్యూ, సివిల్, మిలిటరీ విషయాల మీద రిపోర్ట్స్ని బ్రిటిష్ గవర్నమెంట్కి కంపల్సరీగా సబ్మిట్ చేయాలని ఆర్డరేశారు. సరే, ఇన్ని మార్పులైతే తెచ్చింది, మరి మన కాన్స్టిట్యూషనల్ హిస్టరీలో ఈ చట్టానికంత సీనెందుకుంది? దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. దీని ప్రాముఖ్యతను ఒక 3 కీ పాయింట్స్లో గుర్తుపెట్టుకోవాలి. 1. ఇండియాలో కంపెనీ వ్యవహారాలను కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన మొట్టమొదటి రిటర్న్ యాక్ట్ ఇది. అంటే ఇదొక రకంగా మన ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ లాంటిది. 2. ఫస్ట్ టైం కంపెనీ చేసేది జస్ట్ బిజినెస్ మాత్రమే కాదు, దానికి పొలిటికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయని అఫీషియల్గా గుర్తించారు. ఇది చాలా పెద్ద విషయం. 3. భారతదేశంలో ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్కి ఇదే ఫౌండేషన్ వేసింది. ఈ 3 పాయింట్లు ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ చట్టం పర్ఫెక్ట్ ఏమీ కాదు. ఇందులో చాలా లోపాలున్నాయి, చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చట్టంలోని అతిపెద్ద వీక్ పాయింట్ గవర్నర్ జనరల్కి వీటో పవర్ లేకపోవడం. ఆలోచించండి, 4 సభ్యుల కౌన్సిల్ ఉంది, అందులో 3 ఒక మాట మీదుండే గవర్నర్ జనరల్కి వ్యతిరేకంగా ఓటేస్తే ఆయన ఏమీ చేయలేడు. పేరుకే హెడ్, కాని పవర్లెస్ అన్నమాట. పాపం వారెన్ హేస్టింగ్స్ పరిస్థితి అదే అయింది. అసలు పవరంతా కౌన్సిల్ చేతిలో ఉండడంతో ఎప్పుడూ గొడవలే, పాలన ముందుకు సాగలేదు. ఇంకా కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు పవర్స్ ఏంటి, గవర్నర్ జనరల్ కౌన్సిల్ పవర్స్ ఏంటి అనేది క్లియర్గా డిఫైన్ చేయలేదు. దాంతో వాళ్ల మధ్య పవర్ కోసం ఎప్పుడూ గొడవలు. ఇక మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీలకు తమ పవర్స్ పోయి బెంగాల్ కింద పనిచేయడం అస్సలు నచ్చలేదు. అన్నిటికంటే పెద్ద సమస్య, సుప్రీంకోర్టు మన ఇండియన్ కస్టమ్స్ని, లాస్ని పట్టించుకోకుండా ఇంగ్లీష్ లాని అప్లై చేయడం. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. ఈ లోపాలన్నిటినీ సరిదిద్దడానికే ఆ తర్వాత కొన్ని కొత్త చట్టాలు వచ్చాయి. 1773 యాక్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి 1771లో యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ వచ్చింది. ఆ తర్వాత బ్రిటిష్ కంట్రోల్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి 1784లో ఫేమస్ పిట్స్ ఇండియా యాక్ట్ని తీసుకొచ్చారు. అంటే 1773 చట్టం అనేది ఒక బిగినింగ్ మాత్రమే, ఒక ఫస్ట్ అటెంప్ట్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు డిస్కస్ చేశాం. ఇప్పుడు ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగే కీ పాయింట్స్ అన్నీ ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. రెడీ కదా? ఈ పాయింట్స్ అస్సలు మర్చిపోవద్దు. యాక్ట్ ఇయర్ 1773, ఫస్ట్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. సుప్రీంకోర్టు ఎక్కడ పెట్టారు? కలకత్తాలో 1774లో. ఫస్ట్ చీఫ్ జస్టిస్ సర్ ఎలిజా ఇంపే. ఈ చట్టం యొక్క కీ కాన్సెప్ట్ కేంద్రీకృత పాలనకు పునాది వేయడం. దీని ప్రాముఖ్యత, భారతదేశ రాజ్యాంగ పరిణామంలో ఇది మొట్టమొదటి అడుగు. ఈ పాయింట్స్ అన్నీ డైరెక్ట్ బిట్స్. చివరిగా ఒక ప్రశ్నతో ఈరోజు సెషన్ని ముగిద్దాం. 1773 రెగ్యులేటింగ్ చట్టం ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంటా? లేక అందులో ఎన్ని లోపాలున్నా ఈరోజు మనం చూస్తున్న ఆధునిక భారతదేశ అడ్మినిస్ట్రేటివ్ మరియు జ్యుడిషియల్ సిస్టమ్స్కి దారి చూపించిన ఒక తప్పనిసరి మొదటి అడుగా? నిజానికి ఇందులో ఎన్ని లోపాలున్నా భారతదేశాన్ని ఒక ట్రేడింగ్ కంపెనీ చేతుల్లోంచి తీసి ఒక ప్రభుత్వ పాలన వైపు నడిపించిన మొదటి చారిత్రాత్మక అడుగు ఇదేనని మనం చెప్పొచ్చు. దీని గురించి ఆలోచించండి. నెక్స్ట్ సెషన్లో మరో ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ మీద బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్ని పెంచడం. అసలు దీని వెనకున్న కారణాలేంటి? రండి డీటెయిల్డ్గా చూద్దాం. అయితే 1774 యాక్ట్ గురించి తెలుసుకునే ముందు మనకొక ప్రశ్న రావాలి. అసలీ కొత్త చట్టం అవసరం ఎందుకొచ్చింది? సింపుల్ ఆన్సర్, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఫెయిల్ అవడం వల్లే. ఆ పాత చట్టం ఎందుకు ఫెయిల్ అయిందో మనకు తెలిస్తేనే ఈ కొత్త చట్టం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1773 యాక్ట్లో ఉన్న లోపాల వల్లే ఈ కొత్త పిట్స్ ఇండియా యాక్ట్ని తీసుకురావాల్సి వచ్చింది. ఈ స్లైడ్లో 1773 యాక్ట్ యొక్క మెయిన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, గవర్నర్ జనరల్కి అతని కౌన్సిల్కి మధ్య ఎప్పుడూ గొడవలే.
దీనివల్ల ఏ డెసిషన్ సరిగ్గా తీసుకోలేకపోయేవారు. సెకండ్, సుప్రీంకోర్టుకి కౌన్సిల్కి మధ్య పవర్స్ విషయంలో పెద్ద గొడవ జరిగింది. ఇది అడ్మినిస్ట్రేషన్లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. థర్డ్, కరప్షన్ అంటే అవినీతి. కంపెనీ ఆఫీసర్స్ చాలా పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు. ఫైనల్గా బ్రిటన్లో పొలిటికల్ క్రైసిస్, అక్కడ ఫాక్స్ ఇండియా బిల్ ఫెయిల్ అవ్వడం కూడా ఒక కారణం. ఈ కారణాలన్నీ కలిసి ఒక కొత్త స్ట్రాంగ్ యాక్ట్ రావాల్సిన అవసరాన్ని క్రియేట్ చేశాయి. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ ఏంటి? అదే ఈ పిట్స్ ఇండియా యాక్ట్. ఈ యాక్ట్ ఒక సూపర్ ఇంపార్టెంట్ సిస్టమ్ని తీసుకొచ్చింది. దాని పేరే సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్, అంటే ద్వంద్వ ప్రభుత్వ విధానం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ చట్టం యొక్క మెయిన్ గోల్ ఏంటంటే పవర్స్ని సెపరేట్ చేయడం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చూసే కమర్షియల్ పనుల్ని, అంటే వ్యాపారాన్ని, పొలిటికల్ పనుల్ని, అంటే రాజకీయాన్ని, రెండింటినీ వేరువేరుగా చేసేశారు. ఇది ఒక పెద్ద మార్పు. ఆ డబుల్ గవర్నమెంట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. కంపెనీ పనుల్ని 2 భాగాలుగా విడదీశారు. ఒకటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళు ఓన్లీ కమర్షియల్ యాక్టివిటీస్, అంటే బిజినెస్ వ్యవహారాలు మాత్రమే చూసుకుంటారు. ఇక రెండోవది కొత్తగా ఫామ్ అయిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్. వీళ్ళు పొలిటికల్, మిలిటరీ, రెవెన్యూ ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే బిజినెస్కి ఒకరు, పాలిటిక్స్కి మరొకరు. ఇదే డబుల్ గవర్నమెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కొత్త బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఎవరుంటారు? మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. ఒకరు ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చేంజ్, రెండో వ్యక్తి సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఇతనే ఈ బోర్డుకి ప్రెసిడెంట్, ఇంకా 4 ప్రివీ కౌన్సిల్ మెంబర్స్. చూసారా, దీనివల్ల బ్రిటిష్ గవర్నమెంట్కి ఫుల్ కంట్రోల్ వచ్చేసిందన్నమాట. ఈ యాక్ట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గవర్నర్ జనరల్ని మరింత పవర్ఫుల్ చేయడం, అతనికి ఎక్కువ పవర్స్ ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ని స్మూత్గా నడిపించడం. ఇది చూడటానికి చిన్న నెంబర్లా అనిపిస్తుంది, కానీ దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని మెంబర్స్ సంఖ్యను 4 నుండి 3కి తగ్గించారు. దీనివల్ల ఏమైందో ఇప్పుడు చూద్దాం. చూడండి, మెంబర్స్ని 3కి తగ్గించడం వల్ల గవర్నర్ జనరల్కు డెసిషన్ తీసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే అతనికి ఒక్క మెంబర్ సపోర్టున్నా చాలు, తన కాస్టింగ్ ఓట్తో ఆ డెసిషన్ని పాస్ చేసేవచ్చు. అంతేకాదు, మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీల మీద వార్, డిప్లొమసీ, రెవెన్యూ లాంటి మ్యాటర్స్లో బెంగాల్ గవర్నర్ జనరల్కి కంప్లీట్ కంట్రోల్ ఇచ్చారు. అంటే పవరంతా కల్కత్తాలో సెంట్రలైజ్ అయిపోయిందన్నమాట. ఈ యాక్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదే ఈ కొటేషన్: ఇండియాలో కొత్త రాజ్యాలను ఆక్రమించుకోవడం బ్రిటిష్ జాతి గౌరవానికి, పాలసీకి విరుద్ధం అని చెప్పారు. దీని అర్థమేంటంటే కంపెనీ ఇకపై ఇష్టం వచ్చినట్లు యుద్ధాలు చేయడానికి లేదు. ఏ ఒప్పందం చేసుకోవాలన్నా ముందుగా బ్రిటన్లోని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, ఇంతకీ ఈ చట్టం వల్ల ఏం జరిగింది? దాని ప్రభావం ఎలా ఉంది? దాని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు మనం ఒక 360 డిగ్రీ వ్యూలో చూద్దాం. ఈ టేబుల్ మనకు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. ఫస్ట్, పొలిటికల్గా చూస్తే కంపెనీ టెరిటరీస్ని మొదటిసారి బ్రిటిష్ పొజెషన్స్ ఇన్ ఇండియా అని పిలిచారు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎకనామిక్ యాంగిల్లో ఇండియా యొక్క రెవెన్యూ, ఖర్చుల మీద బ్రిటిష్ గవర్నమెంట్కి కంట్రోల్ వచ్చింది. ఇక జియోగ్రాఫికల్గా కలకత్తా పవర్ సెంటర్గా మారింది. అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడ్నుంచి జరిగేది. ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫర్ ది ఫస్ట్ టైం ఈస్ట్ ఇండియా కంపెనీ కిందున్న ప్రాంతాలను అఫీషియల్గా బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా అని అన్నారు. ఈ ఒక్క మాటతో ఇండియాలోని ఆ భూభాగాల లీగల్ స్టేటస్ మొత్తం మారిపోయింది. అంటే అవి బ్రిటిష్ ఎంపైర్లో ఒక భాగమని అఫీషియల్గా డిక్లేర్ చేసినట్టు. సో రిమెంబర్ దిస్. ఏ చట్టానికైనా కొన్ని ప్లస్లు, కొన్ని మైనస్లు ఉంటాయి కదా, అలాగే ఈ యాక్ట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ దాని హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువ. ఆ రెండింటిని ఇప్పుడు చూద్దాం. మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి మధ్య పవర్సు క్లియర్గా డివైడ్ చేయలేదు. దీనివల్ల చాలా కన్ఫ్యూజన్ వచ్చింది. సెకండ్, అప్పట్లో కమ్యూనికేషన్ చాలా స్లో కదా, బ్రిటన్ నుంచి ఇండియాకి మెసేజ్ రావడానికి నెలలు పట్టేది. దీంతో డెసిషన్స్ చాలా లేట్ అయ్యేవి. థర్డ్, గవర్నర్ జనరల్కి, కమాండర్ ఇన్ చీఫ్కి మధ్య గొడవలు అలానే కంటిన్యూ అయ్యాయి. లోపాలు ఉన్నా సరే ఈ చట్టం ఎంత ముఖ్యమో ఈ టైమ్లైన్ చూస్తే అర్థమవుతుంది. 1784లో స్టార్ట్ అయిన ఈ డ్యూయల్ కంట్రోల్ సిస్టమ్ దగ్గర 74 సంవత్సరాలు నడిచింది. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగే వరకు ఇదే ఇండియాలో గవర్నమెంట్ సిస్టమ్.
ఆ తర్వాత 1858లో దీన్ని తీసేసి పవర్ని డైరెక్ట్గా బ్రిటిష్ క్రౌన్కిచ్చేశారు. సరే, అంతా విన్నారు కదా. ఇప్పుడు ఫైనల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఈ కీ పాయింట్స్ గుర్తుంచుకోండి. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విలియం పెట్. మెయిన్ ఫీచర్ కమర్షియల్ పొలిటికల్ పనుల్ని వేరు చేయడం. కొత్తగా వచ్చిన బాడీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇందులో 6 మెంబర్స్ ఉంటారు. ఉపయోగించిన కీవర్డ్ బ్రిటిష్ పొజెషన్స్ ఇన్ ఇండియా. కౌన్సిల్లో చేంజ్, గవర్నర్ జనరల్ కౌన్సిల్ మెంబర్స్ 4 నుంచి 3కి తగ్గారు. మరి సుప్రీం పవర్ ఎవరిది? బ్రిటిష్ గవర్నమెంట్. ఈ పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకోవాలి. చివరగా ఒక ఆలోచించాల్సిన ప్రశ్నతో ఈ టాపిక్ని ముగిద్దాం. పిట్స్ ఇండియా యాక్ట్ డ్యూయల్ కంట్రోల్ అనే ఒక కాంప్లెక్స్ సిస్టమ్ని క్రియేట్ చేసింది కదా. మరి ఈ డివైడ్ అయిన అథారిటీ అంటే ఈ అధికార విభజన రాబోయే 74 ఏళ్లలో ఇండియాలో బ్రిటిష్ రూల్ని ఒకేసారి ఎలా స్ట్రాంగ్ చేసింది, అదే టైంలో దాన్ని ఎలా వీక్ కూడా చేసింది, దీని గురించి ఆలోచించండి. మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా ఎగ్జామ్స్కి చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే 1813 చార్టర్ చట్టం. పదండి మొదలు పెడదాం. సరే, ముందుగా ఒక ప్రశ్న ఆలోచించండి. ఒక 200 ఏళ్ల నాటి చట్టం, అది మనకు ఇప్పుడు ఎందుకు అంత ముఖ్యం? ఎందుకు మనం దాని గురించి చదువుతున్నాం? దానికి కారణమేంటంటే ఈ ఒక్క చట్టం భారతదేశం యొక్క సోషల్, ఎడ్యుకేషనల్ ఇంకా ఎకనామిక్ అంటే సామాజిక, విద్య మరియు ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చేసిందన్నమాట. ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్, ఈ చట్టం ఎందుకు పాస్ చేశారు? దానిలోని ముఖ్యమైన పాయింట్స్ ఏంటి? మరి దీని ప్రభావం భారతదేశం మీద ఎలా ఉంది? దీనిని మనం ఒక క్రిటికల్ దృష్టితో కూడా చూద్దాం. చివరగా ఎగ్జామ్ కోసం ఒక క్విక్ రివిజన్, ఓకేనా? స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అప్పుడు ప్రతీదీ క్లియర్గా అర్థమవుతుంది. సరే, మొదలు పెడదాం. ఫస్ట్ సెక్షన్, అసలు ఈ చట్టమెందుకొచ్చింది? వై వాజ్ దిస్ యాక్ట్ పాస్డ్? దీని వెనుక ముఖ్యంగా 3 కారణాలున్నాయి. మొదటి కారణం యూరప్లో ఉంది. అప్పట్లో నెపోలియన్ కాంటినెంటల్ సిస్టమ్ అని ఒకటి తీసుకొచ్చాడు. ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే దీనివల్ల బ్రిటిష్ వాళ్ళు యూరప్తో ట్రేడ్ చేయలేకపోయారు. మార్కెట్లన్నీ క్లోజ్. సో వాళ్లకి కొత్త మార్కెట్లు కావాలి. అప్పుడు వాళ్లకి ఇండియా కనిపించింది. అందుకే ఇండియా మార్కెట్ని తమ కోసం కూడా ఓపెన్ చెయ్యాలని బ్రిటిష్ ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక రెండో కారణం, ఆ టైంలో బ్రిటన్లో ఒక కొత్త ఐడియా బాగా పాపులర్ అయింది. అదే ఆడమ్ స్మిత్ చెప్పిన లేసెస్ ఫేర్ అంటే ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛా వాణిజ్యం. ట్రేడ్ అనేది ఒక కంపెనీ చేతిలో ఉండకూడదు, అందరికీ ఆ అవకాశం ఉండాలి అనే ఆలోచనన్నమాట. మూడో కారణం రిలీజియస్ అంటే మతపరమైనది. క్రిస్టియన్ మిషనరీలు తమ మతాన్ని ప్రచారం చెయ్యడానికి ఇండియాకి రావాలనుకున్నారు. దీనికోసం వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్ మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చారు, మాకు పర్మిషన్ ఇవ్వండి అని. సరే, కారణాలు అయితే మనకి అర్థమయ్యాయి కదా. ఇప్పుడు అసలా చట్టంలో ఏముందో చూద్దాం. వాట్ ఆర్ ద కీ ప్రొవిజన్స్ అంటే ముఖ్య నిబంధనలు ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతారు, గుర్తుంచుకోండి. ఈ చట్టం ఏం చేసిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపోలీని అంటే వ్యాపార గుత్తాధిపత్యాన్ని ఎండ్ చేసింది, రద్దు చేసింది. దీని అర్థమేంటంటే అప్పటినుండి ఏ బ్రిటిష్ వ్యాపారి అయినా ఇండియాకొచ్చి వ్యాపారం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. 2 మినహాయింపులు, ఎక్సెప్షన్స్ ఇచ్చారు. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కంపెనీ మోనోపోలీ 2 విషయాల్లో మాత్రం కంటిన్యూ అయ్యింది. అవేంటంటే 1 చైనాతో ట్రేడ్, 2 ఇండియాలో టీ ట్రేడ్. ఈ రెండింటి మీద మాత్రం కంపెనీకే హక్కుంటుంది. ఇప్పుడు ఇంకో హిస్టారిక్ పాయింట్. మొట్టమొదటిసారిగా ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫర్ ద ఫస్ట్ టైం భారతీయుల చదువు కోసం, ఎడ్యుకేషన్ కోసం బ్రిటిష్ ప్రభుత్వం డబ్బు కేటాయించింది. ఎంత? సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 1,00,000 రూపీస్. ఈ నంబర్ చాలా ముఖ్యం. ఈ యాక్ట్ మతపరమైన మార్పులు కూడా తీసుకొచ్చింది. అప్పటివరకు పర్మిషన్ లేని క్రిస్టియన్ మిషనరీలు అధికారికంగా భారతదేశానికి వచ్చి ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అంతేకాదు, కలకత్తాలో ఒక బిషప్ను కూడా నియమించారు. ఇక మరో కీలకమైన విషయం, ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పింది. అదేంటంటే భారతదేశంలోని కంపెనీ భూభాగాల మీద అసలైన అధికారం అంటే అల్టిమేట్ పవర్ బ్రిటిష్ రాచరికానిదే, బ్రిటిష్ క్రౌన్దే అని. కంపెనీ కేవలం ఒక మేనేజర్ లాంటిది మాత్రమే, నాట్ ద రియల్ ఓనర్. సరే, చట్టంలో ఏముందో చూశాం. మరి దీనివల్ల భారతదేశం మీద
ఎలాంటి ప్రభావం పడింది? వాట్ వాజ్ ది ఇంపాక్ట్? లాంగ్ టర్మ్లో ఏం జరిగింది? ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తోంది. చూద్దాం. పొలిటికల్గా అంటే రాజకీయంగా కంపెనీ పవర్ తగ్గింది, అది పార్లమెంటుకు జవాబుదారీగా మారింది. ఎకనామికల్గా అంటే ఆర్థికంగా బ్రిటిష్ నుంచి చీప్ గూడ్స్ రావడంతో మన ఇండియన్ కాటేజ్ ఇండస్ట్రీస్, మన కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఇక సోషల్గా అంటే సామాజికంగా ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం మొదలైంది. కానీ అదే సమయంలో మిషనరీల వల్ల కొన్ని సోషల్ టెన్షన్స్ కూడా పెరిగాయి. ఇప్పటివరకు మనం ఫ్యాక్ట్స్ చూశాం. ఇప్పుడు కొంచెం లోతుగా ఆలోచిద్దాం. ఈ చట్టం వెనుక అసలు ఉద్దేశమేంటి? వాళ్ల మోటివేంటి? వాళ్ళు చెప్పిందానికి నిజంగా చేసిందానికి తేడా ఉందా? ఉదాహరణకి ఎడ్యుకేషన్ తీసుకుందాం. పైకి ఏం చెప్పారు? భారతీయులలో చదువును ప్రోత్సహించడానికి అని. కాని నిజమైన ఉద్దేశమేంటి? వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో పనిచేయడానికి తక్కువ జీతానికి క్లర్కులు కావాలి. అదీ కాక చదువుకునే ఇండియన్స్ బ్రిటిష్ వస్తువులనే ఇష్టపడతారు అనేది వాళ్ళ ఆలోచన. మరి ఈ ఫ్రీ ట్రేడ్ సంగతేంటి? మోనోపోలిని తీసేశారు కదా, అది మంచిదేగా అనిపించొచ్చు. కానీ అది ఇండియన్ ట్రేడర్స్ కోసం కాదు, కేవలం మిగతా బ్రిటిష్ ప్రైవేట్ ట్రేడర్స్కి లాభం చేకూర్చడానికే. వాళ్ల ఫ్యాక్టరీలలో తయారైన వస్తువులతో ఇండియన్ మార్కెట్ని ముంచెత్తడానికి వేసిన ప్లాన్ అన్నమాట. ఓకే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు డిస్కస్ చేశాం. ఇప్పుడు మీ ఎగ్జామ్స్ కోసం ఒక క్విక్ రివిజన్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇయర్ గుర్తుంచుకోండి, 1813. అప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ మింటో. నెక్స్ట్ మోనోపోలీ, వ్యాపార గుత్తాధిపత్యం ఎండ్ అయింది. కానీ ఎక్సెప్షన్స్ గుర్తుండాలి, టీ ఇంకా చైనాతో ట్రేడ్. ఆ తర్వాత ఎడ్యుకేషన్, మొట్టమొదటిసారిగా 1,00,000 రూపాయలు కేటాయించారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. రిలీజన్, మతం, క్రిస్టియన్ మిషనరీలను అధికారికంగా అనుమతించారు. ఇది ఒక మేజర్ సోషల్ చేంజ్. ఫైనల్గా సావరెంటీ, సార్వభౌమాధికారం. కంపెనీ కాదు, బ్రిటిష్ క్రౌనే సుప్రీమని స్పష్టంగా చెప్పారు. సో మొత్తం డిస్కషన్ తర్వాత మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ 1813 చట్టం భారతదేశాన్ని ఆధునీకరించడానికి ఉపయోగపడిన ఒక సాధనమా? ఏ టూల్ ఫర్ మోడర్నైజేషన్? లేక భారతదేశాన్ని దోచుకోవడానికి వాడిన ఒక ఆయుధమా? ఏ వెపన్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్? దీని గురించి ఆలోచించండి. మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇండియన్ పాలిటీ, హిస్టరీలో 1833 చార్టర్ చట్టం అనేదొక చాలా చాలా ముఖ్యమైన టాపిక్. బ్రిటిష్ ఇండియా చరిత్రలో ఇదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అసలు ఎందుకు ఇదింత ముఖ్యం? ఈరోజు దాని గురించి వివరంగా చూద్దాం. ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, దాదాపు 200 ఏళ్ల కిందట వచ్చిన ఒక చట్టం గురించి ఇప్పుడు మనకెందుకు? ఎగ్జామ్స్కి ఇది ఎందుకు ముఖ్యం? ఎందుకంటే 1833 చార్టర్ యాక్ట్ అనేది కేవలం కొన్ని రూల్సున్న పేపర్ కాదు. అది భారతదేశ పరిపాలన స్వరూపాన్నే మార్చేసిన ఒక బ్లూ ప్రింట్. రిమెంబర్ దిస్. భారతదేశం మొత్తానికి ఒకే కేంద్ర ప్రభుత్వం అనే ఆలోచనకు పునాది వేసింది ఈ చట్టమే. సరే, ఈ చట్టాన్ని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. మొత్తం 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, అసలు ఈ చట్టం ఎందుకొచ్చింది, దాని వెనుకున్న కారణాలేంటి. తర్వాత, దీనివల్లొచ్చిన అతిపెద్ద మార్పేంటి, అదే అధికారాల కేంద్రీకరణ. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన సంస్కరణలు, దానిలో ఉన్న మంచి, చెడు, చివరగా ఈ రోజుకి దాని ప్రభావం ఎలా ఉందో చూద్దాం. సరే, మన మొదటి సెక్షన్ నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్. ఏ చట్టమైనా ఉన్నట్టుండి శూన్యం నుంచి రాదు కదా. దాని వెనుక కొన్ని చారిత్రక, ఆర్థిక, సామాజిక కారణాలుంటాయి. మరి 1833 యాక్ట్ రావడానికి దారితీసిన పరిస్థితులేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనక మెయిన్గా 4 కారణాలున్నాయి. 1, బ్రిటన్లో వచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్. దానివల్ల అక్కడి వ్యాపారులు లేజీఫేర్ అంటే మా వ్యాపారంలో ప్రభుత్వ జోక్యం వద్దు, ఫ్రీ ట్రేడ్ కావాలి అని గట్టిగా డిమాండ్ చేశారు. 2, యుటిలిటేరియనిజం అనే ఒక కొత్త ఫిలాసఫీ. సింపుల్గా చెప్పాలంటే చట్టాలు ఎక్కువ మందికి మేలు చేసేలా ఉండాలి అనే ఆలోచన. 3, చాలా సింపుల్ రీజన్, 1813 చట్టానికి ఇచ్చిన 20 ఏళ్ల గడువు అయిపోయింది. 4, ఆ టైంలో లార్డ్ విలియం బెంటింక్ లాంటి ఒక సంస్కరణవాది గవర్నర్ జనరల్గా ఉండటం. ఈ 4 కలిసి ఈ కొత్త చట్టానికి దారితీశాయన్నమాట. ఇక రెండో సెక్షన్
ఈ యాక్ట్లోని అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మొత్తం చట్టంలోనే అత్యంత కీలకమైన మార్పు ఇదే. అదేంటంటే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, అంటే అధికారాల కేంద్రీకరణ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. ఈ చట్టం అప్పటి వరకు ముక్కలు ముక్కలుగా ఉన్న బ్రిటిష్ ఇండియాను పరిపాలనాపరంగా ఒక్కటి చేసి ఒకే ఒక శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లోకి తెచ్చింది. మరి ఈ కేంద్రీకరణ ఎలా జరిగింది? దానిలో మొదటి అడుగు ఈస్ట్ ఇండియా కంపెనీ స్వరూపాన్ని పూర్తిగా మార్చేయడం. ఆలోచించండి, ఒకప్పుడు ఇది కేవలం వ్యాపారం కోసం వచ్చిన కంపెనీ. కాని ఈ చట్టంతో చైనా మరియు టీ వ్యాపారంపై దానికున్న చివరి మొనోపలి అంటే గుత్తాధిపత్యం కూడా పోయింది. దీని అర్థమేంటంటే, దాని అర్థం కంపెనీ ఇకపై ఒక వ్యాపార సంస్థ కాదు, అది కేవలం ఒక పరిపాలనా యంత్రాంగం. రిమెంబర్ దిస్ కీ టర్మ్, అది ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మారింది. అంటే బ్రిటిష్ రాణి తరఫున భారతదేశాన్ని పరిపాలించే ఒక ప్రభుత్వ సంస్థగా మాత్రమే మిగిలిపోయింది. లాభాలు సంపాదించడం కాదు, పరిపాలన చేయడమే దాని ఏకైక పని. ఈ అధికార కేంద్రీకరణకు గుర్తుగా ఒక చాలా చాలా ముఖ్యమైన మార్పు జరిగింది. అప్పటి వరకు ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే టైటిల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్, గుర్తుంచుకోండి. భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్. ఈ ఒక్క మార్పుతో దేశంలోని మొత్తం సివిల్ మరియు మిలిటరీ అధికారాలన్నీ ఆయన చేతిలోకి వెళ్ళిపోయాయి. ఇది ఇంకో పెద్ద మార్పు. ఈ చట్టానికి ముందు మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీలకు వాళ్లకి కావలసిన చట్టాలు వాళ్లు చేసుకునే అధికారం ఉండేది. కానీ ఈ యాక్ట్ ఆ అధికారాలను పూర్తిగా తీసివేసింది. ఇకపై ఇండియా మొత్తానికి చట్టాలు చేసే ఏకైక అధికారం గవర్నర్ జనరల్ మరియు ఆయన కౌన్సిల్కి మాత్రమే ఉంటుంది. అంటే పవర్ అంతా ఎక్కడికొచ్చింది? కలకత్తాకి. అంతా అక్కడే కాన్సంట్రేట్ అయిందన్నమాట. ఇక్కడొక చిన్న మార్పు జరిగింది, కానీ ఇది సింబాలిక్గా చాలా ముఖ్యం. 1833కి ముందు చేసిన చట్టాలను రెగ్యులేషన్స్ అనేవాళ్లు. ఈ చట్టమొచ్చిన తర్వాత వాటిని యాక్ట్స్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇది ఒక అధికారిక వ్యవస్థీకృత ప్రభుత్వానికి చిహ్నమన్నమాట. సరే, అధికార కేంద్రీకరణ గురించి చూసాం. ఇప్పుడు మూడో సెక్షన్, ల్యాండ్ మార్క్ రీఫార్మ్స్. ఈ చట్టం కేవలం అధికారాలను మార్చడమే కాదు, కొన్ని చాలా ముఖ్యమైన సంస్కరణలను కూడా తీసుకొచ్చింది. వాటి ప్రభావం ఈ రోజుకి మన మీద ఉంది. చట్టాలు చేసేటప్పుడు గవర్నర్ జనరల్కి సలహాలివ్వడానికి ఆయన కౌన్సిల్లో 4వ సభ్యుడిగా ఒక లా మెంబర్ను యాడ్ చేశారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మొట్టమొదటి లా మెంబర్ ఎవరు? లార్డ్ మెకాలే. భారతదేశ చట్టాలను ఒక పద్ధతి ప్రకారం తయారు చేయడంలో ఇదొక పెద్ద అడుగు. ఆ రోజుల్లో భారతదేశంలో రకరకాల చట్టాలు, ప్రాంతీయంగా వేరువేరు పద్ధతులు ఉండేవి. వీటన్నింటినీ ఒక క్రమపద్ధతిలో పెట్టడానికి, అంటే కాడిఫై చేయడానికి 1834లో మొదటి లా కమిషన్ను ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్గా కూడా లార్డ్ మెకాలేనే ఉన్నారు. మనం ఈరోజు చూస్తున్నాం కదా, ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ, దాని పునాదులు పడింది ఈ కమిషన్తోనే. ఈ చట్టంలోని సెక్షన్ 87 దాని కాలం కన్నా 100 ఏళ్లు ముందుంది అని చెప్పచ్చు. అదేం చెప్పిందంటే, ఏ భారతీయుణ్ణి కేవలం వాళ్ల మతం, పుట్టిన ప్రదేశం, వంశం లేదా రంగును బట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుడిగా ప్రకటించకూడదు. చూడండి, ఆ రోజుల్లోనే ఇది ఎంత ప్రోగ్రెసివ్ ఆలోచనో. థియరీలో ఇది మెరిట్కి పెద్దపీట వేసింది. కాని ఆచరణలో వాగ్దానానికి, వాస్తవానికి చాలా గ్యాప్ వచ్చింది. సివిల్ సర్వీసెస్లో భారతీయులకు కూడా అవకాశం ఇవ్వడానికి ఒక ఓపెన్ కాంపిటీషన్ పెట్టాలని ఈ యాక్ట్ ప్రతిపాదించింది. కాని లండన్లో ఉన్న కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తమ అధికారాలు పోతాయని వాళ్లు భయపడ్డారు. ఫలితంగా ఆ మంచి ఆలోచన కాగితాలకే పరిమితమైంది. ఈ యాక్ట్తో కొన్ని ఇతర సామాజిక, ఆర్థిక మార్పులు కూడా వచ్చాయి. ఉదాహరణకు, భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అది 1843లో పూర్తయింది. ఇంకా యూరోపియన్లు ఇండియాలో భూమి కొనుక్కోవడంపై ఉన్న ఆంక్షలను తగ్గించింది. దీనివల్ల ప్లాంటేషన్లు పెరిగాయి. ఫైనల్గా దేశం మొత్తం బడ్జెట్ను ఒకే కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లోకి తీసుకోవచ్చింది. సరే, ప్రతిదానికి 2 వైపులుంటాయి కదా. మరి ఈ చట్టంలో ఉన్న మంచేంటి, చెడువేంటి? ఎగ్జామ్స్కి, ముఖ్యంగా మెయిన్స్ లాంటి వాటికి ఈ విమర్శనాత్మక విశ్లేషణ చాలా ముఖ్యం. ఇప్పుడు దీని గురించి చూద్దాం. దీన్ని సింపుల్గా ప్రోస్ అండ్ కాన్స్ లాగా చూద్దాం.
ఒకవైపు ప్లస్ పాయింట్స్ ఏంటంటే దేశానికి ఒక రాజకీయ ఐక్యత వచ్చింది, ఒకే రకమైన న్యాయ వ్యవస్థకు పునాది పడింది. సెక్షన్ 87 లాంటివి సమానత్వానికి ఒక నైతిక బలాన్నిచ్చాయి. కాని మరోవైపు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అధికారమంతా ఒక్కరి చేతిలో ఉండటంతో గవర్నర్ జనరల్ ఒక నియంత్రలా మారే ప్రమాదమేర్పడింది. స్థానిక అవసరాలను పట్టించుకోలేదు, ఓపెన్ కాంపిటీషన్ లాంటి మంచి ఆలోచనలను అమలు చెయ్యలేకపోయారు. ఇక ఫైనల్గా మన చివరి సెక్షన్. ఇన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ చట్టం ప్రభావం మనమీద ఉందా? ఈ రోజుకి దీని వారసత్వం ఏంటి? సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఈరోజు చూస్తున్న ఆధునిక భారత ప్రభుత్వ నిర్మాణానికి పునాది వేసింది ఈ 1833 చార్టర్ చట్టమే. ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం, దేశమంతటికీ ఒకే న్యాయ వ్యవస్థ, మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ఈ ఐడియాలన్నీ ఇక్కడ నుంచి బలంగా మొదలయ్యాయి. మన రాజ్యాంగ నిర్మాతలు కూడా దీనిలోని కొన్ని మంచి అంశాల నుంచి స్ఫూర్తి పొందారు. సరే, వెళ్లే ముందు ఒక్కసారి ఫాస్ట్గా క్విక్ రివిజన్ చేద్దాం. ఎగ్జామ్ కోసం ఈ పాయింట్స్ గుర్తుంటే చాలు. పాయింట్ 1, కంపెనీ కమర్షియల్ బాడీ నుంచి పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మారింది. పాయింట్ 2, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇకపై గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అయ్యారు. ఫస్ట్ ఎవరు? లార్డ్ విలియం బెంటింక్. పాయింట్ 3, చట్టాలు చేసే అధికారం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వచ్చింది. రివిజన్ కంటిన్యూ చేద్దాం. పాయింట్ 4, గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మొదటిసారి ఒక లా మెంబర్ వచ్చారు, ఆయనే లార్డ్ మెకాలే. పాయింట్ 5, భారతదేశ చట్టాలను క్రోడీకరించడానికి మొదటి లా కమిషన్ ఏర్పాటైంది. పాయింట్ 6, సెక్షన్ 87, ఉద్యోగాలలో మతం, జాతి, రంగు ఆధారంగా వివక్ష ఉండకూడదని చెప్పింది. ఈ 6 పాయింట్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న. 1833లో అధికారాన్ని మొత్తం ఒక్కచోట కేంద్రీకరించడం వల్ల బ్రిటిష్ పాలన బలపడింది, నిజమే. కాని అదే సమయంలో దేశమంతా ఒకే చట్టం, ఒకే ప్రభుత్వం కంట్రోల్లోకి రావడం, భవిష్యత్తులో భారతీయులం మనమంతా ఒక్కటే అనే ఒక ఐక్య భావన ఏర్పడటానికి కూడా సహాయపడిందా? దీని గురించి ఆలోచించండి. రోజు మనం భారత రాజ్యాంగ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 1853 చార్టర్ చట్టం. మీ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా కీలకం, సో చాలా శ్రద్ధగా వినండి. సరే, మనం క్లాస్లోకి వెళ్లే ముందు ఒక ప్రశ్న. అసలు ఈ చట్టాన్ని ఆధునిక భారత పరిపాలనకు ఒక బ్లూ ప్రింట్ అని ఎందుకు పిలుస్తారు? ఆలోచించండి. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకు సమాధానం మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఈ టాపిక్ను మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఇలా కొన్ని భాగాలుగా విభజించుకుందాం. ముందుగా దీన్ని చివరి చార్టర్ చట్టమని ఎందుకంటారో చూద్దాం. ఆ తర్వాత ఈ చట్టం తీసుకొచ్చిన 2 సూపర్ ఇంపార్టెంట్ సంస్కరణలు ఏంటో తెలుసుకుందాం. అండ్ భారతదేశపు మొట్టమొదటి మినీ పార్లమెంట్ ఎలా పుట్టిందో చూద్దాం. దాని తర్వాత కంపెనీ మీద బ్రిటిష్ ప్రభుత్వం పట్టు ఎలా పెంచుకుందో చూసి, ఫైనల్గా ఈ చట్టం యొక్క ప్రభావం, దానిలోని లోపాలు, ఆ పైన ఒక క్విక్ రివిజన్తో ముగిద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మన ఫస్ట్ సెక్షన్, పరిచయం చివరి చార్టర్ చట్టం. చూడండి, బ్రిటిష్ పార్లమెంట్ ప్రతి 20 ఏళ్లకొకసారి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కోసం ఒక చార్టర్ చట్టాన్ని తీసుకొచ్చేది. ఈ టైమ్లైన్ గమనించండి. 1793, తర్వాత 1813, తర్వాత 1833, ఆ తర్వాత 1853. అయితే ఈ 1853 చట్టమే ఈ సిరీస్లో చివరిది. రిమెంబర్ దిస్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు ఇది చివరిది అయిందో మనం ముందు తెలుసుకుందాం. మరి అసలు ఈ కొత్త చట్టం తీసుకురావడానికి కారణాలేంటి? 1, 1833 చట్టం యొక్క 20 ఏళ్ల గడువు ముగిసిపోతోంది. 2, బెంగాల్, బాంబే, మద్రాస్ వంటి ప్రెసిడెన్సీల నుంచి సంస్కరణలు కావాలని డిమాండ్ బాగా పెరిగింది. 3, అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌజీ పరిపాలనలో చాలా లోపాలున్నాయని రిపోర్ట్స్ పంపారు. ఇక చివరిగా బ్రిటిష్ పార్లమెంటుకు కూడా కంపెనీ పాలనపై నమ్మకం పోయింది. సరే, ఇప్పుడు మనం ఈ చట్టంలోనే 2 అతి ముఖ్యమైన ల్యాండ్ మార్క్ సంస్కరణల గురించి మాట్లాడుకుందాం. ఇవి ఎగ్జామ్స్కి చాలా ముఖ్యం. మొదటిది, అధికారాల విభజన, అంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క పనులను 2గా విడదీశారు. 1, లెజిస్లేటివ్ ఫంక్షన్స్, సింపుల్గా చెప్పాలంటే చట్టాలు చేయడం. 2, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, అంటే ఆ చట్టాలను అమలు చేయడం. ఇది చాలా పెద్ద మార్పు.
ఎందుకంటే చట్టాలు చేయడం ఒక పని, వాటిని అమలు చేయడం మరో పని అని రెండు వేర్వేరు పనులుగా గుర్తించారు. ఈ కీ చేంజ్ గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది సివిల్ సర్వీసెస్లో ఒక విప్లవాత్మకమైన మార్పు. 1853కు ముందు నామినేషన్ సిస్టమ్ ఉండేది. అంటే కంపెనీ డైరెక్టర్లు వాళ్లకు నచ్చిన వాళ్లని ఉద్యోగంలో పెట్టుకునేవారు. కానీ 1853 తర్వాత ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ వచ్చింది. అంటే ప్రతిభ ఆధారంగా ఎవరైనా పోటీపడొచ్చు. ముఖ్యంగా ఇందులో భారతీయులు కూడా పాల్గొనవచ్చు. ఇది భారతీయులకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. మరి ఈ కొత్త కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం రూల్స్, సిలబస్ అన్నీ ఎవరు తయారు చేస్తారు? దానికోసమే 1854లో మెకాలే కమిటీని నియమించారు. మనం ఇందాక చట్టాలు చేసే పనిని, లెజిస్లేటివ్ ఫంక్షన్ను వేరు చేశారని చెప్పుకున్నాం కదా. ఆ పనిని ప్రత్యేకంగా చూడ్టానికి ఒక కొత్త బాడీని ఏర్పాటు చేశారు. దాన్నే మనం భారతదేశపు మొదటి మినీ పార్లమెంట్ అని అంటాం. అది ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం. దీన్నే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదా కేంద్ర శాసన మండలి అని పిలిచేవారు. ఇది ఎలా ఏర్పడిందంటే, స్టెప్ 1 గవర్నర్ జనరల్ కౌన్సిల్ను ఇంకాస్త పెద్దది చేశారు. స్టెప్ 2 కేవలం చట్టాలు చేసే పనికోసం 6 కొత్త సభ్యులను యాడ్ చేశారు. వీరిని లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ అనేవారు. స్టెప్ 3 అలా మొత్తం 12 మంది సభ్యులతో ఈ కొత్త లెజిస్లేటివ్ బాడీ ఒక చిన్న పార్లమెంటులా పనిచేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లోకల్ రిప్రజెంటేషన్. ఈ 6 కొత్త సభ్యులలో 4 ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ నామినేట్ చేసేవి. అవేంటంటే మద్రాస్, బాంబే, బెంగాల్ మరియు ఆగ్రా ప్రభుత్వాలు. ఈ పాయింట్ అస్సలు మర్చిపోందు. మొట్టమొదటిసారిగా స్థానిక ప్రభుత్వాలకు కేంద్ర స్థాయిలో చట్టాలు చేసే ప్రాసెస్లో ఒక వాయిస్ దొరికింది. ఇదొక మేజర్ స్టెప్. ఈ కొత్త కౌన్సిల్ కేవలం పేరుకు మాత్రమే కాదు, ఇది నిజంగా బ్రిటిష్ పార్లమెంట్ మోడల్లో పనిచేసింది. అంటే పాలసీల మీద చర్చలు జరపటం, ప్రభుత్వాన్ని ప్రశ్నలడగటం ఇలాంటివన్నీ చేసేవారు. సో ఇది ఆధునిక శాసన వ్యవస్థ వైపు వేసిన ఒక నిజమైన అడుగు. ఈ చట్టంలో మనకు పైకి కనిపించే సంస్కరణలతో పాటు తెర వెనుక ఒక పెద్ద మార్పు జరిగింది. అదేంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మీద బ్రిటిష్ క్రౌన్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం తన పట్టును ఇంకా బిగించింది. దీనివాళ్లు ఎలా సాధించారంటే, మొదటిగా కంపెనీని నడిపే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ సంఖ్యను తగ్గించేశారు. ఈ చార్ట్ చూడండి. 1853కు ముందు 24 మంది సభ్యులుండేవారు. ఈ చట్టం తర్వాత ఆ సంఖ్యను 18కి తగ్గించారు. సో సింపుల్ పాయింట్, కంపెనీ పవర్ తగ్గింది. అంతేకాదు, ఆ 18 మందిలో 6 నేరుగా బ్రిటిష్ క్రౌన్ నామినేట్ చేస్తోంది. అంటే ఏంటి? కంపెనీ నాయకత్వంలోనే బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్గా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టిందన్నమాట. ఇక ఇక్కడుంది అసలైన కిటుకు. ఈ స్లైడ్లోని వాక్యం చూడండి. అంటిల్ పార్లమెంట్ షల్ అదర్వైజ్ ప్రొవైడ్ అంటే బ్రిటిష్ పార్లమెంటు తదుపరి ఆదేశాలిచ్చే వరకు మాత్రమే. ఇంతకుముందు చట్టాల్లోలాగా 20 ఏళ్ల గ్యారంటీ ఏమీ ఇవ్వలేదు. దీని అర్థం ఏంటంటే, బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా కంపెనీ పాలనను రద్దు చేసి అధికారాన్ని పూర్తిగా వాళ్ల చేతుల్లోకి తీసుకోవచ్చు. ఇది కంపెనీకొక స్పష్టమైన వార్నింగ్ సిగ్నల్. సరే, మనం మన చివరి సెక్షన్కి వచ్చేశాం. ఈ చట్టం మనకు మిగిల్చిన వారసత్వమేంటి, దాని పరిమితులేంటి, చివరగా ఒక క్విక్ రివిజన్ చూద్దాం. సో ఈ చట్టం యొక్క లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఏంటి? సోషల్ యాంగిల్లో చూస్తే సివిల్ సర్వీసెస్ భారతీయులకు అందుబాటులోకి రావడంతో చదువుకున్న భారతీయ మధ్యతరగతి వర్గం ఏర్పడడానికి ఇది సహాయపడింది. ఎకనామిక్గా చూస్తే పరిపాలనను బలోపేతం చేసి భారతదేశంలోని వనరులను మరింత సమర్థవంతంగా దోచుకోవడానికి బ్రిటిష్ వారికి ఇది ఉపయోగపడింది. ఇక రాజ్యాంగపరంగా చూస్తే భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వానికి పునాది వేసింది ఇదే. అయితే ఈ చట్టంలో చాలా లోపాలున్నాయి. ముఖ్యంగా ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక్క భారతీయుడికి కూడా చోటు కల్పించలేదు. లోకల్ రిప్రజెంటేషన్ అని పేరుకేగాని ఆ ప్రావిన్సుల నుంచి వచ్చింది బ్రిటిష్ అధికారులే, భారతీయులు కాదు. ఇంకా గవర్నర్ జనరల్కు వీటో పవర్ ఉండేది. అంటే కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని రద్దు చేసే అధికారం ఆయనకుండేది. దీనివల్ల కౌన్సిల్ చాలా బలహీనంగా ఉండేది. ఫైనల్గా ఇది భారతీయుల రాజకీయ ఆకాంక్షలను ఏమాత్రం నెరవేర్చలేదు. ఓకే, లెట్స్ డు ఎ క్విక్ రివిజన్. ఈ చట్టంలో గుర్తుంచుకోవాల్సిన మొదటి కీ పాయింట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, అంటే శాసన, కార్యనిర్వాహక విధులను వేరుచేయడం. రివిజన్ పాయింట్ నంబర్ 2, ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీసెస్. నామినేషన్ పద్ధతిని రద్దు చేసి భారతీయులతో సహా అందరికీ మెరిట్ ఆధారంగా పోటీ పరీక్షలు పెట్టడం.
ఇక మన చివరి రివిజన్ పాయింట్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో లోకల్ రిప్రజెంటేషన్. మొట్టమొదటిసారిగా ప్రావిన్సులకు కేంద్ర శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించడం. సో ముగింపుగా 1853 చార్టర్ చట్టాన్ని మనం ఎలా చూడాలి? ఇది భారతదేశాన్ని ఆధునిక పాలన వైపు నడిపించిన ఒక మంచి అడుగా, లేక తమ వలస సామ్రాజ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్లు వేసిన ఒక పక్కా ప్లానా? బహుశా సమాధానం ఈ రెండిటి మధ్యలో ఎక్కడో ఉంది. దీని గురించి మీరు ఆలోచించండి. ఈరోజు మనం భారత చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటి చాలా ముఖ్యమైన చట్టం గురించి తెలుసుకోబోతున్నాం. అదే భారత ప్రభుత్వ చట్టం 1858. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలొస్తాయి. సో ఈ చట్టం ఎందుకొచ్చింది, అసలు ఏం మార్పులు తెచ్చింది అన్ని వివరంగా చూద్దాం. ముందుగా మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న. ఒక్కసారి ఊహించుకోండి, దాదాపు 2.5 శతాబ్దాలు అంటే 250 ఏళ్లుగా ఇండియాను పరిపాలించిన ఒక ప్రైవేట్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ, దాని పాలన సడన్గా ఒక్క చట్టంతో ఎలా ముగిసిపోయింది? దీని వెనక ఉన్న అసలు కథేంటో ఈరోజు మన విశ్లేషణలో తెలుసుకుందాం. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ ఈ చట్టం అసలు ఎందుకు అవసరమైంది, దాని తర్వాత ఆ పెద్ద పవర్ షిఫ్ట్ ఎలా జరిగింది, విక్టోరియా రాణి ప్రకటనలో భారతీయులకు ఏం ప్రామిస్ చేశారు, ఈ చట్టం యొక్క అసలు ప్రభావమేంటి, ఇక చివరగా దీనిలో మంచి ఎంత చెడు ఎంత అని ఒక ఫైనల్ స్కోర్ వేద్దాం. రైట్. సో మొదటి భాగం, ఈ చట్టం యొక్క ఆవశ్యకత. అసలు అంత పెద్ద కంపెనీని తీసేసి బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్గా రూల్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఈ సమస్య అనేది ఒక్కరోజులో వచ్చింది కాదు, మెల్లమెల్లగా పెరిగింది. 1784లో పిట్స్ ఇండియా చట్టంతో డ్యుయల్ రూల్ మొదలైంది. అంటే కంపెనీ ఒకటి, బ్రిటిష్ గవర్నమెంట్ ఒకటి. దీంతో ఫుల్ కన్ఫ్యూషన్. ఆ తర్వాత 1848లో డల్హౌసీ తెచ్చిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్, రాజ్యసంక్రమణ సిద్ధాంతం, భారత రాజులకు విపరీతమైన కోపం తెప్పించింది. ఇక ఫైనల్ స్ట్రా అదే 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు. ఇది బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులనే కదిలించేసింది. సింపుల్గా చెప్పాలంటే 1858 చట్టానికి ఇవి మెయిన్ రీజన్స్. ఒకటి, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో కంప్లీట్గా ఫెయిలైంది. 2, ఆ ద్వంద్వ ప్రభుత్వం సరిగా పనిచేయలేదు. 3, దేశం మొత్తం అసంతృప్తితో రగిలిపోతోంది. 4, బ్రిటన్లో కూడా కంపెనీని తీసేసి డైరెక్ట్ రూల్ తీసుకురండి అనే డిమాండ్ పెరిగింది. అయితే ఇవన్నీ కారణాలే అయినా ఇమ్మీడియేట్ కాజ్ అంటే తక్షణ కారణం మాత్రం 1857 తిరుగుబాటే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రాబ్లం చూశాం గదా, మరి దీనికి సొల్యూషన్గా బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, ఎలాంటి కొత్త సిస్టమ్ను తీసుకొచ్చింది? అదే మన రెండో భాగం, ద బిగ్ పవర్ షిఫ్ట్. ఈ టేబుల్ ఈ చట్టం తెచ్చిన మార్పును చాలా ఈజీగా అర్థమయ్యేలా చేస్తుంది. చూడండి, బిఫోర్ 1858 ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్, ఆఫ్టర్ 1858 బ్రిటిష్ క్రౌన్ రూల్. అంటే కంపెనీ చేతుల్లోంచి పవర్ నేరుగా బ్రిటిష్ రాణి క్రౌన్ చేతిలోకి వెళ్ళిపోయింది. పాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ రెండూ రద్దయిపోయి వాటి ప్లేస్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే కొత్త పవర్ఫుల్ పోస్ట్ వచ్చింది. ఇంకో చాలా ఇంపార్టెంట్ మార్పు, అప్పటిదాకా గవర్నర్ జనరల్ అని పిలిచే పదవి పేరు వైస్రాయ్గా మారింది. రిమెంబర్ దిస్. అసలు ఎవ్రీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, ఇది లండన్లో క్రియేట్ చేసిన ఒక సూపర్ పవర్ఫుల్ పోస్ట్. ఆయన బ్రిటిష్ క్యాబినెట్లో ఒక మెంబర్, ఒక మంత్రి అనమాట. భారతదేశ పరిపాలనపై కంప్లీట్ అథారిటీ ఈయనదే. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆయన నేరుగా బ్రిటిష్ పార్లమెంట్కు రెస్పాన్సిబుల్. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా అడ్మినిస్ట్రేషన్ బ్రిటిష్ పార్లమెంట్ డైరెక్ట్ కంట్రోల్లోకి వచ్చింది. మరి ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి హెల్ప్ చేయడానికి, సలహాలివ్వడానికి కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒకటి పెట్టారు. ఇందులో మొత్తం 15 మంది మెంబర్స్. గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే, అంటే సలహా ఇచ్చే కమిటీ. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ రూల్ ఏంటంటే కనీసం సగం మంది సభ్యులకి ఇండియాలో 10 ఏళ్ల సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వైస్రాయ్, ఇది గవర్నర్ జనరల్ పదవికి వచ్చిన కొత్త పేరు అంతే. వైస్రాయ్ అంటే సింపుల్గా చెప్పాలంటే బ్రిటిష్ రాణికి ఇండియాలో పర్సనల్ రిప్రజెంటేటివ్. ఇది ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు. భారతదేశపు మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. ఈ పేరు మర్చిపోవద్దు, లార్డ్ కానింగ్. రైట్. ఇక మూడవ భాగం, క్వీన్ విక్టోరియాస్ ప్రొక్లమేషన్. 1857 తిరుగుబాటుతో బ్రిటిష్ వాళ్లకి బాగా భయమేసింది. సో భారతీయులను కూల్చేయడానికి
వాళ్ల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవడానికి విక్టోరియా రాణి కొన్ని ప్రామిసెస్ చేశారు. అదే ఈ ప్రకటన. ఈ ప్రకటనకున్న ఇంపార్టెన్స్ చూడండి. దీన్ని భారతీయుల పాలిట మ్యాగ్నా కార్టా అంటారు. మ్యాగ్నా కార్టా అంటే ఏంటి? ఇంగ్లాండ్లో ప్రజల హక్కులకు బేస్ వేసిన ఒక హిస్టారికల్ డాక్యుమెంట్. సో ఈ ప్రకటన కూడా మనకు అలాంటి హక్కులిస్తుందని అప్పట్లో అందరూ చాలా ఆశించారు. మరి ఈ ప్రకటనలో ఏమేం ప్రామిస్ చేశారు? నెంబర్ 1, ఇకపై మేం రాజ్యాలను ఆక్రమించాం. నెంబర్ 2, మీ మత స్వేచ్ఛకు మాది గ్యారంటీ. నెంబర్ 3, టాలెంటుంటే చాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు. నెంబర్ 4, తిరుగుబోట్లో పాల్గొన్న వాళ్ళని క్షమిస్తాం. నెంబర్ 5, భారతరాజుల హక్కుల్ని గౌరవాన్ని కాపాడతాం. ఇవన్నీ భారతీయుల కోపాన్ని తగ్గించడానికే. ఓకే, ప్రామిసెస్ వినడానికి చాలా బాగున్నాయి. కానీ రియాలిటీ ఏంటి? ఈ చట్టం యొక్క రియల్ ఇంపాక్ట్ ఏంటి? ముఖ్యంగా మన ఎకానమీ పైన, మన సొసైటీ పైన దీని ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఎకనామిక్గా చూస్తే మనకు ఒక పెద్ద దెబ్బ తగిలింది. అదే హోమ్ ఛార్జులు. సింపుల్గా చెప్పాలంటే లండన్లో ఉన్న సెక్రటరీ ఆఫ్ స్టేట్ జీతం, అతని ఆఫీస్ ఖర్చులు, బ్రిటిష్ వాళ్లు మన పేరు చెప్పి చేసిన యుద్ధాల ఖర్చులు, ఇవన్నీ మన డబ్బుతోనే కట్టేవాళ్లు. దీన్నే మన దాదాభాయ్ నౌరోజీ గారు డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అని పిలిచారు. అంటే మన సంపదంతా బ్రిటన్కు తరలిపోవడం. సోషల్ పాలసీలో కూడా ఒక యూటర్న్ తీసుకున్నారు. 1857కి ముందు సతీ సహగమనం లాంటివి బ్యాన్ చేసి సోషల్ రిఫార్మ్స్ చేశారు కదా. కానీ 1857 రివోల్ట్ తర్వాత వాళ్ళకి అర్థమైంది, మన సోషల్ రిలీజియస్ విషయాల్లో తలదూర్చితే మళ్లీ ప్రాబ్లం వస్తుందని. సో అప్పణ్నుండి నాన్ ఇంటర్ఫీరెన్స్ పాలసీ స్టార్ట్ చేశారు. అంటే మేం మీ సంప్రదాయాల్లో జోక్యం చేసుకోం బాబోయ్ అని దూరంగా ఉన్నారు. ఇక ఆర్మీలో అయితే చాలా స్ట్రాటజిక్ మార్పులు చేశారు. ఫ్యూచర్లో ఇంకో రివోల్ట్ రాకుండా ఫస్ట్ యూరోపియన్ సైనికుల సంఖ్యను పెంచారు. సెకండ్, కీలకమైన ఆయుధాలన్నీ వాళ్ల కంట్రోల్లోనే పెట్టుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇక్కడ పక్కాగా ఇంప్లిమెంట్ చేశారు. మన సైనికులను కులం, ప్రాంతం పేరుతో వేర్వేరు రెజిమెంట్స్గా విడగొట్టారు. వాళ్లో యూనిటీ రాకుండా జాగ్రత్తపడ్డారు. రైట్, ఇక మనం ఫైనల్ స్టేజ్కొచ్చేశాం, అనాలిసిస్. ఈ చట్టాన్ని మనం బ్యాలెన్స్డ్గా, అంటే ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ టేబుల్ మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. పాజిటివ్స్ చూస్తే కంపెనీ రూల్ పోయి ఒక ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ వచ్చింది, పార్లమెంట్కు అకౌంటబిలిటీ వచ్చింది. ఇవి ప్లస్ పాయింట్స్. కానీ నెగటివ్స్ వైపు చూస్తే దోపిడీ ఆగలేదో, జస్ట్ దోచుకునేవాళ్లు మారారంతే. మనకు పరిపాలనలో ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. పవర్ అంతా ఎక్కడో లండన్లో సెంట్రలైజ్ అయిపోయింది. ఓకే, ఫైనల్ టచ్, ఒక క్విక్ రివిజన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి. ఈ చట్టం అఫీషియల్ పేరేంటి? అన్ యాక్ట్ ఫర్ ద బెటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కీ చేంజ్, కంపెనీ రూల్ అంటే ఏంది, క్రౌన్ రూల్ స్టార్ట్ అయ్యింది. వచ్చిన కొత్త పోస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ క్యానింగ్. ఈ 4 పాయింట్లు మస్ట్ అండ్ షుడ్. ఈ టాపిక్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ చట్టం పేరులో బెటర్ గవర్నమెంట్ అని ఉంది, అంటే మెరుగైన ప్రభుత్వం. నా క్వశ్చన్ ఏంటంటే, బెటర్ ఫార్ హూమ్? ఈ మెరుగైన ప్రభుత్వం ఎవరికి? మన భారతీయులకా, లేక ఇండియా మీద తమ పట్టుని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్లకా? ఆలోచించండి. ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 1861 భారత కౌన్సిల్ చట్టం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. మరి అసలు ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు? దీనిలో ఏముంది? దాని ప్రభావమేంటి? ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మన ఎజెండా ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్, అసలు ఈ చట్టం ఎందుకు అవసరమైంది, దాని వెనుక ఉన్న కారణాలేంటి, ఆ తర్వాత ఈ యాక్ట్లోని కీ ప్రొవిజన్స్ని, అంటే ముఖ్యమైన నిబంధనల్ని పార్ట్ 1 మరియు పార్ట్ 2గా విడదీసి చూద్దాం. మరి అంతా బానే ఉందా, లేక ఏమైనా లోపాలున్నాయా, వాటిని కూడా అనలైజ్ చేద్దాం. ఫైనల్గా ఈ చట్టం ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుని ఒక క్విక్ రివిజన్తో ముగిద్దాం. సో లెట్స్ స్టార్ట్. రైట్, మన మొదటి టాపిక్, వై దిస్ యాక్ట్. అసలు ఈ చట్టం ఎందుకొచ్చింది? చూడండి, ఏ చట్టాన్నైనా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే దాని హిస్టారికల్ కాంటెక్స్ట్, అంటే దాని వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్లైన్ని ఒకసారి గమనించండి. 1857 ద గ్రేట్ రివోల్ట్, అంటే సిపాయిల తిరుగుబాటు. ఆ వెంటనే 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసి బ్రిటిష్ క్రౌన్ డైరెక్ట్ రూల్ స్టార్ట్ అయింది. చూడండి, కరెక్ట్గా 3 సంవత్సరాల తర్వాత
1861లో ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ వచ్చింది. అంటే దీని అర్థమేంటి? ఈ యాక్ట్ రావడానికి ప్రధాన కారణం 1857 తిరుగుబాటు. ఆ పాయింట్ చాలా క్లియర్. సో 1857 తిరుగుబాటు బ్రిటిష్ వాళ్లకు కొన్ని గట్టి పాఠాలు నేర్పింది. వాళ్లకు కొన్ని విషయాలు చాలా క్లియర్గా అర్థమయ్యాయి. అవేంటంటే, ఫస్ట్, ఇండియన్స్ ఒపీనియన్ తీసుకోకుండా చట్టాలు చేస్తే అది చాలా రిస్క్ అని గ్రహించారు. రెండోది, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తిరుగుబాట్లు రాకుండా ఉండాలంటే లా మేకింగ్ ప్రాసెస్లో భారతీయులను కూడా ఇన్వాల్వ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఇవి కాకుండా వాళ్లకు మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. 1833 యాక్ట్ వల్ల పవర్ అంతా ఓవర్ సెంట్రలైజ్ అయిపోయింది. అలాగే 1853లో పెట్టిన లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక మినీ పార్లమెంట్ లాగా తయారై ప్రభుత్వ పనులకు అడ్డుపడుతోంది. వీటన్నిటినీ పరిష్కరించాలి. అందుకే ఈ కొత్త చట్టం. సరే, ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్గా ఈ యాక్టులో ఏం మార్పులు తీసుకొచ్చారో చూద్దాం. మొదటగా పార్ట్ 1, వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అంటే అతని కోర్ టీంలో చేసిన మార్పులు ఇంకా పోర్ట్ఫోలియో సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఈ చట్టంలో వచ్చిన ఒక మేజర్ చేంజ్ పోర్ట్ఫోలియో సిస్టమ్. ఈ పదం చాలా ముఖ్యం. రిమెంబర్ దిస్, పోర్ట్ఫోలియో సిస్టమ్. ఇంతకీ ఏంటిది? చాలా సింపుల్. ఈ సిస్టమ్ ప్రకారం కౌన్సిల్లో ఉన్న ప్రతి మెంబర్కి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డిపార్ట్మెంట్స్ ఇచ్చారు. అంటే హోమ్, రెవెన్యూ, మిలిటరీ లాంటివన్నమాట. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ మెంబరే ఫైనల్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. ఇంట్రెస్టింగ్ కదా? ఇదే మన ఇప్పుడు చూస్తున్న క్యాబినెట్ సిస్టమ్కి ఫౌండేషన్ వేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకో మార్పు ఏంటంటే, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఒక 5th మెంబర్ని యాడ్ చేశారు, 5వ సభ్యుడిని. మరి ఆ 5వ సభ్యుడెవరు? హీ మస్ట్ బి ఎ జ్యూరిస్ట్, అంటే ఒక న్యాయ నిపుణుడు అయ్యుండాలి. లా మేకింగ్ ప్రాసెస్లో లీగల్ ఎక్స్పర్టీజ్ అవసరం అని వాళ్లు భావించారు. సరే, ఇప్పుడు మనం కీ ప్రొవిజన్స్లో పార్ట్ 2కి వెళ్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో ఇండియన్ రిప్రజెంటేషన్ అంటే భారతీయుల భాగస్వామ్యం ఇంకా డీసెంట్రలైజేషన్ గురించి డిస్కస్ చేశారు. భారతీయులను ఎలా ఇన్వాల్వ్ చేశారంటే, చట్టాలు చేయడానికి వైస్రాయ్కి ఒక పవర్ ఇచ్చారు. అదేంటంటే తన కౌన్సిల్కి 6 నుంచి 12 మంది అడిషనల్ మెంబర్స్ని నామినేట్ చేయొచ్చు. ఇక్కడొక కండిషన్ పెట్టారు. అదేంటంటే ఈ అడిషనల్ మెంబర్స్లో కనీసం సగం మంది నాన్ అఫీషియల్ మెంబర్స్ అయ్యుండాలి. ఈ నాన్ అఫీషియల్ కేటగిరీలోనే ఇండియన్స్ని నామినేట్ చేశారు. సో హిస్టరీలో మొట్టమొదటిసారిగా ఇండియన్స్ని లెజిస్లేటివ్ ప్రాసెస్లో భాగం చేసింది ఈ చట్టమే. ఇంపార్టెంట్ పాయింట్. ఈ కొత్త రూల్ ప్రకారం 1862లో అప్పటి వైస్రాయ్ లార్డ్ క్యానింగ్ 3 భారతీయులను నామినేట్ చేశారు. ఎగ్జామ్స్కి ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వారు ఎవరంటే పాటియాలా మహారాజు, బెనారస్ రాజు మరియు సర్ దినకర్ రావ్. మళ్ళీ చెప్తున్నా, ఈ 3 పేర్లు చాలా ముఖ్యం. ఇక మరో కీ పాయింట్ డీసెంట్రలైజేషన్ అంటే అధికార వికేంద్రీకరణ. ఏం జరిగిందంటే, పాత 1833 యాక్ట్ ద్వారా మద్రాస్, బాంబే లాంటి ప్రావిన్సులకి చట్టాలు చేసే పవర్స్ తీసేశారు. అంతా సెంట్రలైజ్ చేశారు. కాని ఈ 1861 యాక్ట్తో ఆ పవర్స్ని మళ్లీ వాళ్లకి తిరిగి ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల లోకల్ చట్టాలు వాళ్లే చేసుకునే పవర్ని రీస్టోర్ చేశారన్నమాట. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ చేంజ్. ఈ డీసెంట్రలైజేషన్ పాలసీ వల్ల తర్వాత కాలంలో బెంగాల్లో 1862లో, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో 1886లో, ఇంకా పంజాబ్లో 1897లో కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. ఈ చట్టం వైస్రాయ్కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చింది. అదే ఆర్డినెన్స్ పవర్. అంటే ఏంటి? ఎమర్జెన్సీ టైంలో కౌన్సిల్తో సంబంధం లేకుండానే వైస్రాయ్ ఒక టెంపరరీ లా పాస్ చేయొచ్చు. దాని వ్యాలిడిటీ 6 నెలలు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 123 ఉంది గదా, అది మన ప్రెసిడెంట్కి దాదాపు ఇలాంటి ఆర్డినెన్స్ పవర్నే ఇస్తుంది. చూసారా? దీని మూలాలు 1861 యాక్ట్లోనే ఉన్నాయి. ఓకే, ఇన్ని మార్పులు చూశాం కదా, అంతా బాగానే ఉంది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఈ యాక్ట్ నిజంగా ఇండియన్స్కి పవర్ ఇచ్చిందా, లేక ఇదొక లిమిటెడ్ స్టెప్ మాత్రమేనా? ఇప్పుడు మనం దీనిని కొంచెం క్రిటికల్గా అనలైజ్ చేద్దాం. చూడండి, వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారు? ఇండియన్ రిప్రజెంటేషన్ ఇచ్చామని చెప్పారు. కానీ రియాలిటీ ఏంటి? అసలు ఏం జరిగింది? ఈ మెంబర్స్ని నామినేట్ చేశారు, అంతేగాని ఎలెక్ట్ చేయలేదు. అంటే వాళ్లు ప్రజల చేత ఎన్నుకోబడలేదు. ఇంకో విషయం ఏంటంటే, నామినేట్ అయిన వాళ్లు కూడా సామాన్య ప్రజల ప్రతినిధులు కాదు. వాళ్లంతా బ్రిటిష్ వాళ్లకి లాయల్గా ఉండే రాజులు, జమీందార్లు మాత్రమే.
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కీలక విషయం ఒకటుంది. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్కి నిజమైన పవర్స్ ఏమీ లేవు, వాళ్ళు బడ్జెట్ గురించి డిస్కస్ చేయలేరు, ప్రభుత్వ చర్యలను ప్రశ్నించలేరు, ఏమీ చేయలేరు. అది కేవలం ఒక అడ్వైజరీ బాడీగా, అంటే ఒక సలహా ఇచ్చే సంస్థగా మాత్రమే ఉంది. ఇన్ని లిమిటేషన్స్ ఉన్నా కూడా ఈ యాక్ట్ యొక్క లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ని, దాని ప్రాముఖ్యతని మనం ఇగ్నోర్ చేయలేం. మరి దాని సిగ్నిఫికెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ చట్టం ప్రాముఖ్యతని మనం 3 ముఖ్యమైన పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, ఇది డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది. దీనివల్లే ఫ్యూచర్లో 1937 నాటికి ప్రావిన్సులకి అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి వచ్చింది. సెకండ్ పాయింట్, పోర్ట్ఫోలియో సిస్టమ్ ద్వారా మనం ఇందాక చెప్పుకున్నట్టు క్యాబినెట్ సిస్టమ్కి ఫౌండేషన్ వేసింది. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చట్టాలు చేసే ప్రాసెస్లో ఇండియన్స్ కూడా ఉండాలి అనే ప్రిన్సిపుల్ని, సూత్రాన్ని ఇది మొదటిసారి యాక్సెప్ట్ చేసింది. పేరుకైనా అది ఒక పెద్ద మార్పు. రైట్, ఫైనల్గా ఒక క్విక్ రివిజన్ చేద్దాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కీవర్డ్స్ని ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. రెడీగా ఉన్నారా? నంబర్ 1, పోర్ట్ఫోలియో సిస్టమ్. సింపుల్గా 1 మెంబర్ 1 డిపార్ట్మెంట్. ఇదే మన క్యాబినెట్ సిస్టమ్కి నాంది. నంబర్ 2, డీసెంట్రలైజేషన్. అంటే ప్రావిన్సులకు, ఉదాహరణకి బాంబే, మద్రాసులకు వాటి లెజిస్లేటివ్ పవర్స్ని తిరిగి ఇవ్వడం, అధికార వికేంద్రీకరణ. నంబర్ 3, ఆర్డినెన్స్. అంటే ఎమర్జెన్సీలో వైస్రాయ్కున్న స్పెషల్ పవర్, టెంపరరీ లాస్ చేయడానికి. సరే, ఈ సెషన్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ 1861 చట్టాన్ని మనం ఎలా చూడాలి? ఇది నిజంగా భారతీయులతో ఒక పార్ట్నర్షిప్ కోసం చేసిన ప్రయత్నమా, లేక ప్రజల అసంతృప్తిని కంట్రోల్ చేస్తూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఇంకా బలంగా మార్చుకోవడానికి వేసిన ఒక తెలివైన ప్లానా? దీని గురించి ఆలోచించండి. వెల్కమ్! ఈరోజు మన క్లాస్లో ఇండియన్ హిస్టరీలో చాలా కీలకమైన ఒక చట్టం గురించి డిస్కస్ చేద్దాం. అదే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. ముఖ్యంగా కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో, ఈ చట్టం ఎందుకొచ్చింది, ఇందులో ఏముంది అనే విషయాల్ని మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈరోజు మనం ఈ 5 పాయింట్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్, అసలు ఈ చట్టం అవసరమేమొచ్చింది, నెక్స్ట్ చట్టంలోని మెయిన్ పాయింట్స్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళకిచ్చిన పవర్స్ ఏంటి, పెట్టిన లిమిటేషన్స్ ఏంటి, మరి దీని హిస్టారికల్ ఇంపార్టెన్స్, ఇంకా లాస్ట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్విక్ రివిజన్. ఓకేనా? రైట్, మనం మొదటి సెక్షన్లోకి వెళ్దాం. అసలు ఈ యాక్ట్ ఎందుకు అవసరమైంది? చూడండి, ఏ చట్టాన్నైనా అర్థం చేసుకోవాలంటే దానికి ముందున్న పరిస్థితులు అంటే బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. అప్పుడే దాని ప్రాముఖ్యత ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. సరే, ఈ టైంలైన్ చూడండి ఒకసారి. అసలు కథ మొత్తం మనకు ఇక్కడే అర్థమైపోతుంది. 1861లో ఒక చట్టం వచ్చింది. కాని అదెలాంటిదంటే పేరుకే ప్రాతినిధ్యం, భారతీయులకు అసలు పవర్స్ లేవు. నిజమైన టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే 1883 ఇల్బర్ట్ బిల్ వివాదం దగ్గర. అప్పుడు భారతీయులందరూ ఏకమయ్యారు. మన హక్కుల కోసం మనం పోరాడాలి అనే ఆలోచన బలపడింది. ఆ తర్వాత 1885లో మనందరికీ తెలిసిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఐఎన్సీ ఏర్పడింది. ఇక వాళ్ళు ఊరుకోలేదు, మాకు సంస్కరణలు కావాలి, ముఖ్యంగా కౌన్సిల్స్లో మార్పులు తేవాలి అని గట్టిగా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. సో, ఈ ఒత్తిడి వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిందే ఈ 1892 కౌన్సిల్ చట్టమనమాట. ఓకే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకొచ్చేద్దాం. ఈ చట్టంలో ఉన్న కీ ప్రొవిజన్స్ అంటే ముఖ్యాంశాలేంటి, ఈ యాక్ట్ వల్ల వచ్చిన మార్పులేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. రండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పరిమాణాన్ని పెంచారు. ఇంతకుముందు అదనపు సభ్యుల సంఖ్య మినిమం 6 నుండి మ్యాక్సిమం 12 ఉండేది. కాని ఈ చట్టంతో దాన్ని మినిమం 10కి మ్యాక్సిమం 16కి పెంచారు. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్, నంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ మార్పు కేవలం సెంట్రల్ లెవెల్లోనే కాదు, ప్రొవిన్షియల్ కౌన్సిల్స్లో అంటే ప్రాంతీయ మండలుల్లో కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, బెంగాల్లో అదనపు సభ్యుల సంఖ్యను 20కి పెంచారు, నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ అవధ్లో 15కు పెంచారు, అలాగే మద్రాస్, బాంబేలలో కూడా పెంచారన్నమాట. ఇక రెండోది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, పరోక్ష ఎన్నికల విధానం. అయితే ఒక్క విషయం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, చట్టంలో ఎక్కడా కూడా ఎలక్షన్ అనే పదాన్నే వాడలేదు. మరి ఏం వాడారంటే నామినేషన్ ఆన్ రికమెండేషన్. అంటే యూనివర్సిటీలు, జిల్లా బోర్డులు లాంటి సంస్థలు కొన్ని పేర్లను సిఫార్సు చేస్తే వాటి ఆధారంగా వైస్రాయ్ సభ్యులను నియమించేవాడు. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు, సో రిమెంబర్ దిస్. ఆ ప్రాసెస్ ఎలా ఉండేదో చూడండి.
ఫస్ట్, మునిసిపాలిటీలు, జిల్లా బోర్డులు లాంటి లోకల్ బాడీస్ కొన్ని పేర్లను రికమెండ్ చేస్తాయి. ఆ లిస్ట్ని ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ తీసుకుని వాళ్ల తరపున కొంతమందిని నామినేట్ చేస్తాయి. ఫైనల్గా ఈ ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ చేసిన రికమెండేషన్స్ ఆధారంగా వైస్రాయ్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్స్ని అపాయింట్ చేసేవాడు. చూశారా ఎంత ఇండైరెక్ట్గా ఉందో? ఈ చట్టం ద్వారా కొన్ని కొత్త అధికారాలు కూడా వచ్చాయి. అందులో మొదటిది, చాలా ముఖ్యమైనది, బడ్జెట్పై చర్చించే హక్కు. ఫర్ ద ఫస్ట్ టైం సభ్యులకు ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్పై మాట్లాడే అవకాశం ఇచ్చారు. అంటే మన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, ఎలా ఖర్చు చేస్తున్నారు అని అడగటానికే ఒక అవకాశం దొరికింది. ఇది అప్పట్లో ఒక పెద్ద విషయం. ఇక రెండో కొత్త పవర్, ప్రశ్నలు అడిగే హక్కు. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న విషయాలపై ఎగ్జిక్యూటివ్ను అంటే ప్రభుత్వ అధికారులను డైరెక్ట్గా ప్రశ్నలు అడగొచ్చు. దీనివల్ల ప్రభుత్వంలో కొంత జవాబుదారీతనం తీసుకురావాలని చూశారు. కాని ఒక కండీషన్ పెట్టారు. ఏ ప్రశ్న అడగాలన్నా 6 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. పవర్స్ అయితే ఇచ్చారు, కానీ ప్రతి పవర్కి ఒక కండీషన్స్ అప్లై లాంటి పరిమితి పెట్టారు. అసలు క్యాచ్ ఎక్కడుంది? ఇచ్చినట్టు ఇచ్చి అసలు ఏమివ్వలేదో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇదే అస్సలు పాయింట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పరీక్షల్లో అడిగేది ఇక్కడే. బడ్జెట్ గురించి మాట్లాడొచ్చన్నారు, కానీ బడ్జెట్ను మార్చడానికి ఓటు వేసే హక్కు మాత్రం ఇవ్వలేదు. అంటే మనం కేవలం చూడాలి అంతే. ఇంకోటి, ప్రశ్న అడగొచ్చు అన్నారు, కాని వాళ్లు చెప్పిన సమాధానం నచ్చకపోతే ఎందుకు అలా అని ఇంకో ప్రశ్న అంటే సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ లేదు. సో సింపుల్గా చెప్పాలంటే చర్చ వరకే మీ పని, నిర్ణయం మాదే అన్నట్టుంది పరిస్థితి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పెద్ద లిమిటేషన్, అఫీషియల్ మెజారిటీ. ఈ పదం గుర్తుంచుకోండి. అంటే కౌన్సిల్లో ఎప్పుడూ బ్రిటిష్ అధికారుల సంఖ్యే ఎక్కువగా ఉండేది. మన భారతీయులు అంటే నాన్ అఫీషియల్ మెంబర్స్ తక్కువ. దీనివల్ల ఏం జరుగుతోంది? మనవాళ్లు ఏదైనా మంచి ప్రతిపాదన తెచ్చినా ఓటింగ్లో బ్రిటిష్ వాళ్ల మెజారిటీతో దాన్ని ఈజీగా ఓడించేసేవాళ్లు. అంటే అధికారమంతా వాళ్ల చేతుల్లోనే సేఫ్గా ఉంచుకున్నారు. ఓకే, ఇన్ని లిమిటేషన్స్ ఉన్నా కూడా ఈ చట్టానికి హిస్టరీలో ఒక స్పెషల్ ప్లేసుంది. ఇన్ని పరిమితులున్నప్పటికీ ఈ చట్టం ఎందుకు అంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. పొలిటికల్గా చూస్తే ఈ యాక్ట్ ప్రభావం చాలా పెద్దది. ఇండియాలో ఒక ప్రాతినిధ్య ప్రభుత్వానికి అంటే పార్లమెంటరీ సిస్టమ్కి ఇదే ఫస్ట్ స్టెప్, ఒక ఫౌండేషన్ వేసింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేసిన పోరాటానికి దక్కిన మొదటి విజయంగా దీన్ని మనం చూడొచ్చు. గోపాలకృష్ణ గోఖలే లాంటి గొప్ప నాయకులు ఈ కౌన్సిల్నే ఒక ఆయుధంగా వాడుకుని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది ఫ్యూచర్లో రాబోయే స్వరాజ్య ఉద్యమానికి ఒక స్ఫూర్తినిచ్చింది. సోషల్ ఇంపాక్ట్ ఏంటంటే మేధావులు, వ్యాపారులు, లాయర్లు ఇలాంటి కొత్త వర్గాలకు శాసనసభలో మాట్లాడే అవకాశం దొరికింది. వాళ్ల గొంతు వినిపించింది. కానీ ఇక్కడ కూడా ఒక చిన్న సమస్య ఉంది. ఈ అవకాశం ఎక్కువగా ఉన్నత వర్గాలకే పరిమితమైంది, సామాన్య ప్రజలకు కాదు. ఇక ఎకనామిక్ ఇంపాక్ట్, బడ్జెట్పై చర్చించే రైట్ వచ్చింది కదా. దానివల్ల మన దేశ సంపదను బ్రిటన్ ఎలా దోచుకుపోతోందో చెప్పే దాదాబాయి నౌరోజీ డ్రెయిన్ థియరీ లాంటి విషయాలను సభలో గట్టిగా వినిపించారు. అసలు మా పన్ను డబ్బులు ఏం చేస్తున్నారని అడిగే ధైర్యం వచ్చింది. ఇదొక పెద్ద మార్పు. రైట్, మనం ఆల్మోస్ట్ ఎండ్కొచ్చేశాం. ఎగ్జామ్ ముందు అంతా గుర్తుండాలి కదా. అందుకే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ అన్నీ ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. ఈ ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి. 1. సెంట్రల్ కౌన్సిల్ మెంబర్స్ 10 నుంచి 16కు పెరిగారు. 2. ఇండైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ వచ్చింది, కానీ పేరు మాత్రం నామినేషన్ ఆన్ రికమెండేషన్. 3. కొత్త పవర్స్, బడ్జెట్పై చర్చ ఇంకా ప్రశ్నలడగటం. 4. కీ లిమిటేషన్స్, బడ్జెట్పై ఓటింగ్ లేదు, ఇంకా అఫీషియల్ మెజారిటీతో బ్రిటిష్ కంట్రోల్. ఫైనల్గా 5. ఇండియాలో పార్లమెంటరీ డెమోక్రసీకి ఇదే పునాది. చివరగా ఒక్క ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ఈ 1892 చట్టం నిజంగా భారతీయుల కోసం తెచ్చిన సంస్కరణ, లేక అప్పట్లో పెరుగుతున్న వ్యతిరేకతను కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం వేసిన ఒక తెలివైన ఎత్తుగడ? దీని గురించి ఆలోచించండి. ఈ విశ్లేషణను శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. ఈరోజు మనం భారత రాజ్యాంగ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే 1909 భారత కౌన్సిల్ల చట్టం. ముఖ్యంగా కాంపిటిటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, అదే మింటో మార్లే సంస్కరణలు. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఈ చట్టాన్ని భారత చరిత్రలో ఒక విషబీజమని ఎందుకు అంటారు?
అసలీ పేరు ఎందుకొచ్చింది? రండి, ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుదాం. ఓకే, ఈ టాపిక్ను మనం సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి ఇలా 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, ఈ చట్టం ఎందుకొచ్చిందో చూద్దాం. తర్వాత చట్టంలో ఏవేం మార్పులు చేశారో తెలుసుకుందాం. మూడోది, చాలా వివాదాస్పదమైన ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఏంటో చూద్దాం. నాలుగోది, దాని ప్రభావం, విమర్శలు. ఇక చివరగా ఎగ్జామ్ కోసం ఒక క్విక్ రివిజన్. పదండి మొదలుపెడదాం. సరే, మన ఫస్ట్ సెక్షన్. అసలు ఈ 1919 చట్టం రావటానికి కారణమేంటి? హిస్టరీలో ఏ చట్టాన్నైనా అర్థం చేసుకోవాలంటే దాని వెనుక ఉన్న ఎందుకు అనే కారణం మనకు ఖచ్చితంగా తెలియాలి. ఈ చట్టం వెనక కొన్ని ముఖ్యమైన సంఘటనలున్నాయి. చూడండి, ముందు 1892 చట్టం. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను సంతృప్తిపరచలేదు. ఆ తర్వాత 1905లో లార్డ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజన. ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వదేశీ ఉద్యమానికి దారితీసింది. ఇది బ్రిటిష్ వాళ్లను బాగా ఇబ్బంది పెట్టింది. అదే టైంలో 1906లో సిమ్లా డిప్యూటేషన్ అనే ఒక బృందం లార్డ్ మింటోను కలిసి ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలని కోరింది. సో ఈ అన్ని ఒత్తిళ్ల మధ్య పరిస్థితిని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ 1909 సంస్కరణలను తెరపైకి తెచ్చింది. అయితే బ్రిటిష్ వాళ్ల ఉద్దేశ్యాలు ఏంటి? ఇది భారతీయుల మంచికోసం చేశారా? అస్సలు కాదు. ఇది ఒక పక్కా పొలిటికల్ స్ట్రాటజీ. వాళ్ల ప్లాన్ చాలా క్లియర్. 1. కాంగ్రెస్లోని మితవాదులను మంచి చేసుకుని అతివాదులను దూరం పెట్టాలి. 2. జాతీయ ఉద్యమానికి వ్యతిరేకంగా ముస్లింలను తమవైపు తిప్పుకోవాలి. 3. తమ ఫేవరెట్ పాలసీ విభజించు పాలించు ను ఇంకా బలంగా అమలు చెయ్యాలి. ఇక చివరిగా 4. నిజమైన పవర్ ఏమీ ఇవ్వకుండా ఏదో సంస్కరణలు చేస్తున్నట్టు ఒక భ్రమ కల్పించాలి. సరే, ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్. అసలు ఈ చట్టంలో ఉన్న ముఖ్యమైన మార్పులేంటి? ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో కొంచెం జాగ్రత్తగా వినండి. మొదటి ఇంకా మేజర్ చేంజ్, కేంద్ర శాసన మండలిలో సభ్యుల సంఖ్యను 16 నుంచి ఏకంగా 60కి పెంచారు. రిమెంబర్, 16 నుండి 60. చూడటానికి ఇది చాలా పెద్ద నంబరే, కానీ నంబర్ పెరిగితే పవర్ పెరిగినట్టేనా? చూద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడున్న తేడాని గమనించండి. సెంట్రల్ కౌన్సిల్లో బ్రిటిష్ వాళ్లు అఫీషియల్ మెజారిటీని కంటిన్యూ చేశారు. అంటే ప్రభుత్వాధికారుల సంఖ్య ఎక్కువ, సో వాళ్ల కంట్రోల్ పోలేదు. కానీ ప్రొవిన్షియల్ కౌన్సిల్స్లో మాత్రం నాన్ అఫీషియల్ మెజారిటీకి ఓకే అన్నారు. వినడానికి బావుంది కదా, కానీ ఇక్కడే ఒక ట్రిక్ ఉంది. ఈ నాన్ అఫీషియల్ సభ్యుల్లో చాలామందిని గవర్నమెంటే నామినేట్ చేస్తుంది. అంటే అధికారం ఇచ్చినట్టే ఇచ్చి వెనుక నుంచి కంట్రోల్ వాళ్ల చేతుల్లోనే పెట్టుకున్నారు. ఈ డిఫరెన్స్ చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్స్లో పదే పదే అడిగే పాయింట్. మొట్టమొదటిసారి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక భారతీయుడికి చోటు దక్కింది. ఇదొక హిస్టారిక్ ఈవెంట్. ఆయన పేరే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఆయన్ని లా మెంబర్గా అపాయింట్ చేశారు. మళ్ళీ చెప్తున్నా, ఈ పేరు గుర్తుంచుకోండి, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సభ్యుల అధికారాలను కూడా కొంచెం పెంచారు. ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ మీద చర్చించవచ్చు, సప్లిమెంటరీ ప్రశ్నలు అడగవచ్చు, కొన్ని తీర్మానాలను కూడా ప్రవేశపెట్టవచ్చు. వినడానికి చాలా పవర్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది కదా, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ అన్నింటిపైన చివరి నిర్ణయం వాయిస్రాయ్దే. ఆయనకు వీటో పవర్ ఉండేది. అంటే ఆయనకు నచ్చకపోతే దేన్నైనా రద్దు చేసే అధికారం ఉండేది. సో పేరుకే పవర్స్, రియల్ పవర్ మాత్రం 0. ఇప్పుడు మనం ఈ చట్టంలోని అత్యంత కీలకమైన, అత్యంత వివాదాస్పదమైన అంశానికొస్తున్నాం. అదే ప్రత్యేక నియోజకవర్గాలు, అంటే సెపరేట్ ఎలక్టొరేట్స్. అసలు ఈ చట్టానికి ఇంత చెడ్డ పేరు రావడానికి, విషబీజమని పిలవడానికి కారణం ఇదే. సింపుల్గా ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఏంటి? కొన్ని నియోజకవర్గాలని ముస్లింల కోసం రిజర్వ్ చేశారు. ఆ నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థికి కేవలం ముస్లిం ఓటర్లు మాత్రమే ఓటు వేయాలి. వేరే మతాల వాళ్లు ఓటు వేయడానికి వీల్లేదు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ సిస్టమ్ మతం ఆధారంగా ప్రజలను రాజనీతికంగా విడదీసింది. మొట్టమొదటిసారిగా మత రాజకీయాలకు చట్టబద్ధత కల్పించింది. ఈ మత ప్రాతిపదికన ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టినందుకే అప్పటి వాయిస్రాయ్ లార్డ్ మింటోను మత నియోజకవర్గాల పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ ద కమ్యూనల్ ఎలక్టొరేట్ అని పిలుస్తారు. ఈ టైటిల్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ, సో గుర్తుపెట్టుకోండి. సరే, ఇంత చేశారు కదా,
మరి దీని ప్రభావం ఎలా ఉంది? దీనిపై ఉన్న విమర్శలేంటి? ఇది నిజంగా మంచి ఉద్దేశ్యంతో తెచ్చిన చట్టమా లేక ఇదొక రాజకీయ పన్నాగమా? ఒక్కసారి విశ్లేషిద్దాం. ఈ చట్టంపై చాలా విమర్శలున్నాయి. 1. బాధ్యతాయుతమైన ప్రభుత్వం రాలేదు, పవర్ అంతా బ్రిటిష్ వాళ్ళ దగ్గరే ఉంది. 2. ఎన్నికల పద్ధతి చాలా కాంప్లెక్స్గా ఉండేది, చాలా తక్కువ మందికే ఓటు హక్కు ఉండేది. కానీ వీటన్నింటికన్నా పెద్ద విమర్శ, చాలా ప్రమాదకరమైన ఫలితమేంటంటే, ఈ చట్టం హిందువులకి, ముస్లింలకి మధ్య అధికారికంగా విభజన బీజాలు నాటింది, మన జాతీయ ఐక్యతను బలహీనపరిచింది. భవిష్యత్తులో దేశ విభజనకు దారితీసిన ద్విజాతి సిద్ధాంతానికి ఇదే పునాది వేసింది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ చట్టాన్ని రూపొందించిన వారిలో ఒకరైన లార్డ్ మార్లేనే లార్డ్ మింటోకు రాసిన ఒక లెటర్లో ఇలా అన్నాడు: మనం డ్రాగన్ పళ్లను నాటుతున్నామో దీని పంట చాలా చేదుగా ఉంటుంది అని. అంటే వాళ్ళు చేస్తున్న పని ఎంత ప్రమాదకరమో వాళ్లటే తెలుసు, అయినా కూడా వాళ్ళు దాన్ని ఆపలేదు. ఓకే, ఇక మనం చివరి సెక్షన్కు వచ్చేశాం. పదండి, ఇప్పటివరకు మనం నేర్చుకున్నది ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఇది మీ ఎగ్జామ్ కోసం చాలా హెల్ప్ అవుతుంది. సరే, క్విక్ రివిజన్. మీరు మొత్తం టాపిక్లో ఏది మర్చిపోయినా ఈ 4 పాయింట్లు మాత్రం గుర్తుంచుకోండి. పాయింట్ నంబర్ 1, సెంట్రల్ కౌన్సిల్ సైజ్ 16 నుండి 60కి పెరిగింది. పాయింట్ నంబర్ 2, ఎస్పీ సిన్హా వైస్రాయ్ కౌన్సిల్లో మొదటి భారతీయ సభ్యుడు. పాయింట్ నంబర్ 3, ముస్లింల కోసం సెపరేట్ ఎలెక్టొరేట్స్, ఇది మత రాజకీయాలకు చట్టబద్ధత కల్పించింది. ఇక ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నంబర్ 4, ఈ చట్టం దేశ విభజనకు కారణమైన విభజన బీజాలు నాటింది. ఈ 4 పాయింట్లు ఈ మొత్తం టాపిక్కి సారాంశం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. 1909 చట్టం మన ప్రజలను విభజించి మన స్వాతంత్ర్యాన్ని ఆలస్యం చేసిందా? లేదా ఇందులో ఎన్ని లోపాలున్నా ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు మనం వేసిన ఒక తప్పనిసరి అడుగా? దీని గురించి ఆలోచించండి. ఈ చట్టం యొక్క ప్రభావం మన చరిత్రలో అంత సంక్లిష్టమైనది. ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, అదే 1919 భారత ప్రభుత్వ చట్టం గురించి తెలుసుకోబోతున్నాం. దీన్నే మాంటేగు చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అని కూడా అంటారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాక్ట్, ఎందుకంటే ఇది భారతీయులకు అధికారం ఇచ్చినట్టు ఇచ్చి అసలైన పవర్ని ఎలా తమ దగ్గరే ఉంచుకుందో చూద్దాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రశ్న. ఈ చట్టం ఎగ్జామ్స్కి ఎందుకు ఇంత ముఖ్యం? వై ఇస్ ఇట్ అ ఫేవరెట్ టాపిక్ ఫర్ ఎగ్జామినర్స్? సింపుల్, ఎందుకంటే భారతదేశంలో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పాటు దిశగా వేసిన మొట్టమొదటి పెద్ద అడుగు ఇదే. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టార్టింగ్ పాయింట్. రిమెంబర్ దిస్. ఈ రోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్, దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అసలు ఈ చట్టం ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? తర్వాత దీని మెయిన్ ఫీచర్స్ ఏంటి? ఆ తర్వాత ఈ యాక్ట్లోని మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ద్వంద్వ పాలన లేదా డయార్కీ అంటే ఏంటో చూద్దాం. అది ఎందుకు ఫెయిల్ అయిందో కూడా అనలైజ్ చేద్దాం. దీనిపై మన లీడర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, దీని లెగసీ ఏంటి అని తెలుసుకుని లాస్ట్లో ఎగ్జామ్ కోసం ఒక క్విక్ రివిజన్ చేద్దాం. సరే, మొదటగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. ఏ చట్టాన్నైనా అర్థం చేసుకోవాలంటే దానికి దారితీసిన పరిస్థితులు మనకు ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఈ టైమ్లైన్ని మనమొక కథలా చూడాలి. 1909లో వచ్చిన మింటో మార్లే సంస్కరణలు ఇండియన్స్ని చాలా నిరాశపరిచాయి. ఆ తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది, గాంధీజీ ఎంట్రీ, హోమ్ రూల్ మూవ్మెంట్, లక్నో ప్యాక్ట్, ఇవన్నీ బ్రిటిష్ ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడిని పెంచాయి. దాని ఫలితమే 1917లో మాంటెగు చేసిన ఆగస్ట్ డిక్లరేషన్. దానితో ఒక కొత్త చట్టానికి పునాది పడింది అన్నమాట. ఓకే, బ్యాక్గ్రౌండ్ చూశాం కదా. ఇప్పుడు చట్టంలో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, సెంట్రల్ లెవెల్లో అంటే కేంద్ర స్థాయిలో ఏమేం మార్పులొచ్చాయో చూద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్, బైకామరలిజం, తెలుగులో ద్విసభా విధానం. దీని అర్థమేంటంటే సెంట్రల్ లెజిస్లేచర్ని మొదటిసారిగా 2 సభలుగా 2 హౌసెస్గా విభజించారు. ఈ కీవర్డ్ చాలా ఇంపార్టెంట్, బైకామరలిజం. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. అప్పర్ హౌస్ పేరు కౌన్సిల్ ఆఫ్ స్టేట్, లోవర్ హౌస్ పేరు లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే మెజారిటీ మెంబర్స్ ఎలెక్టెడ్ అయినప్పటికీ నామినేటెడ్ మెంబర్స్ కూడా చాలామందే ఉన్నారు.
అంటే బ్రిటిష్ వాళ్ల కంట్రోల్ ఇంకా గట్టిగానే ఉందన్నమాట. సో కేంద్ర స్థాయిలో ఇంకా 3 ముఖ్యమైన మార్పులు జరిగాయి. 1. డైరెక్ట్ ఎలక్షన్స్, ప్రత్యక్ష ఎన్నికలు మొట్టమొదటిసారిగా ఇంట్రొడ్యూస్ అయ్యాయి. 2. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్ సంఖ్య పెరిగింది. 3. మత ప్రాతిపదికన ఇచ్చే కమ్యూనల్ ఎలక్టోరేట్లను సిక్కులకు, ఇండియన్ క్రిస్టియన్లకు కూడా విస్తరించారు. ఇది చాలా వివాదాస్పదమైన విషయం. ఇదొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్స్ అని పేరుకు చెప్పారే కానీ ఓటు హక్కు అంటే ఫ్రాంచైజ్ చాలా అంటే చాలా తక్కువ మందికిచ్చారు. కేవలం 1 నుంచి 3% మందికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉండేది. ఓకే, ఇప్పుడు మనం ఈ చట్టంలోనే అత్యంత ముఖ్యమైన, కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించే ఒక కాన్సెప్ట్కొచ్చేసాం. అదే ద్వంద్వ పాలన లేదా ఇంగ్లీష్లో డయార్కీ. ఈ కీవర్డ్ గుర్తుంచుకోండి, మీ ఎగ్జామ్లో దీన్నించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. సో పే క్లోజ్ అటెన్షన్. డయార్కీ, ద్వంద్వ పాలన. ఈ పదం డయార్చే అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. అంటే రూల్ ఆఫ్ 2 లేదా 2 పాలనలు అని అర్థం. దీని ప్రకారం ప్రావిన్సుల్లో అంటే రాష్ట్రాల్లో పరిపాలనాంశాలను 2 లిస్టులుగా 2 లిస్ట్స్గా డివైడ్ చేశారు. ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా వినండి. ఈ 2 లిస్టులు ఏంటంటే, 1 రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, ఫైనాన్స్, పోలీస్, రెవెన్యూ అంటే పవర్ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. వీటిని గవర్నర్ తన కౌన్సిల్తో చూసుకుంటాడు, ఆయన లెజిస్లేచర్కి జవాబుదారీ కాదు. 2ది ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ లాంటివి. వీటిని ఇండియన్ మినిస్టర్స్కి ఇచ్చారు, కానీ వాళ్ళు లెజిస్లేచర్కి జవాబుదారీగా ఉండాలి. అంటే పవర్ ఏమో గవర్నర్ దగ్గర, రెస్పాన్సిబిలిటీ ఏమో మినిస్టర్స్ దగ్గర. ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలైంది. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ ఐడియా, కానీ ప్రాక్టికల్గా ఇది కంప్లీట్ ఫెయిల్యూర్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో ఇప్పుడు చూద్దాం. ఈ సిస్టమ్ ఫెయిల్యూర్కి కారణాలు దాని డిజైన్లోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అగ్రికల్చర్ ఏమో మినిస్టర్ చేతిలో పెట్టారు, కానీ దానికి కావాల్సిన ఇరిగేషన్ ఏమో గవర్నర్ చేతిలో ఉంది. అసలు డబ్బు అంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్ గవర్నర్ చేతిలో ఉన్నప్పుడు మినిస్టర్స్ ఏం చేయగలరు? దీనికి తోడు సివిల్ సర్వెంట్స్ కూడా మినిస్టర్లకు సపోర్ట్ చేసేవాళ్లు కాదు. సో ఇది ఫెయిల్ అవ్వడానికే డిజైన్ చేయబడింది. సరే, మరి ఈ డొల్ల సంస్కరణలకి మన ఇండియన్ లీడర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? మరి 100 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చట్టం ఇప్పటికీ మనకెందుకు ఇంపార్టెంట్? లెట్స్ సీ. బాలగంగాధర్ తిలక్ గారు దీన్ని ఒక్క మాటలో అద్భుతంగా చెప్పారు, సూర్యుడు లేని ఉదయం అని. దీని అర్థమేంటంటే, ఇది ఒక కొత్త రోజు లాంటిదే, కాని అందులో వెలుగు అంటే నిజమైన అధికారం అనే సూర్యుడు లేడు అని. సహజంగానే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీన్ని నిరాశాజనకం మరియు అసంతృప్తికరం అని చెప్పి తిరస్కరించింది. యానీ బిసెంట్ మాటల్లో చెప్పాలంటే, ఇది బ్రిటన్ ఇవ్వడానికి, భారత్ స్వీకరించడానికి కూడా అర్హత లేనిది. ఈ మాటలు అప్పటి నిరాశను స్పష్టంగా చూపిస్తాయి. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ చట్టం ఫెయిల్ అయినా సరే మన భవిష్యత్తు రాజ్యాంగానికి ఒక ఫౌండేషన్ వేసింది. ఎలా అంటే, ఈరోజు మన పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ, బైకామరలిజం ఉన్నాయి. సెంటర్ స్టేట్ మధ్య పవర్స్ డివిజన్, ఫెడరలిజం ఉంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మూలం ఈ 1919 చట్టంలోనే ఉంది. సో ఇట్స్ లెగసీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పటివరకు చాలా విషయాలు తెలుసుకున్నాం గదా. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్విక్గా ఒక రివిజన్ చేద్దాం. మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 5 ముఖ్యమైన పాయింట్స్. 1. దీని పేరు మాంటెగ్యూ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. 2. డయార్కీ అంటే ప్రావిన్సులలో రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్. 3. బైకామరలిజం అంటే సెంటర్లో 2 సభలు. 4. డైరెక్ట్ ఎలక్షన్స్ మొదటిసారిగా, కానీ లిమిటెడ్ ఫ్రాంచైజ్తో. 5. దీని లెగసీ మన రాజ్యాంగానికి ఫౌండేషన్ వేసింది. ఇవి చాలా ముఖ్యం. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. అధికారం లేకుండా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ విదౌట్ పవర్ అనే ఈ ద్వంద్వ పాలన మన నాయకులకు ఏం నేర్పింది? అది వాళ్లకు ఒక అమూల్యమైన పాఠాన్ని నేర్పింది. అడ్మినిస్ట్రేషన్లో వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చింది. అదే సమయంలో వాళ్లు తర్వాత దేనికోసం పోరాడాలో చాలా క్లియర్గా చూపించింది. పాక్షిక నియంత్రణ కాదు, పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణాధికారం, నిజమైన బాధ్యత. భారత ప్రభుత్వ చట్టం 1935. అసలు ఈ చట్టం ఏంటి? దీన్నే మన రాజ్యాంగానికి బ్లూ ప్రింట్ అని ఎందుకంటారు? అన్నీ వివరంగా చూద్దాం రండి.
సరే, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మొదలు పెడదాం. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న మన భారత రాజ్యాంగం ఉంది కదా, అందులో దాదాపుగా 75%, అవునండి 75%, కేవలం ఒకే ఒక్క డాక్యుమెంట్ నుంచి తీసుకునేదే. ఆశ్చర్యంగా ఉంది కదా. సో ఇప్పుడు ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్. ఏ చట్టాన్ని భారత రాజ్యాంగానికి బ్లూ ప్రింట్ అని అంటారు? దీనికి ఆన్సర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అడిగిన ప్రశ్న ఇది. మరి అసలు ఈ 1935 చట్టం తీసుకురావాల్సిన అవసరమేమొచ్చింది? వై వాజ్ అ న్యూ యాక్ట్ నీడెడ్? దీని వెనుక ఉన్న కథ ఏంటి, ఆ టైంలో జరిగిన పరిస్థితులేంటో ఒకసారి క్విక్గా చూద్దాం. చూడండి, ఈ చట్టం అనేది రాత్రికి రాత్రి వచ్చింది కాదు. దీని వెనక ఒక 10 ఏళ్ల స్టోరీ ఉంది. అంతకు ముందు వచ్చిన 1919 యాక్ట్, అదే మాంటెగో చామ్స్ఫర్డ్ రిఫార్మ్స్, అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత భారతీయులెవరూ లేరని సైమన్ కమిషన్ను బహిష్కరించారు. లండన్లో 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరిగాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగిన ఈ సంఘటనల ఫలితమే ఈ 1935 యాక్ట్. ఓకే, ఇప్పుడు ఈ యాక్టులోని 3 మెయిన్ పిల్లర్స్, అంటే 3 కీలకమైన ప్రతిపాదనలు ఏంటో చూద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్, ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ను ఏర్పాటు చేయాలి అనుకున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్న ప్రావిన్స్లు, రాజుల కంట్రోల్లో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కలిసి ఒకే దేశంగా ఏర్పడాలి. ఐడియా బానే ఉంది కదా. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. ఆ ప్రిన్స్లీ స్టేట్స్, అంటే ఆ సంస్థానాలు, మాకు ఇష్టం లేదు, మేము చేరము అని చెప్పేశాయి. దాంతో ఈ ఫెడరేషన్ అనే ఐడియా అసలు అమలుకే రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ద ఫెడరేషన్ నెవర్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. ఇక రెండవ పిల్లర్, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రొవిన్షియల్ ఆటోనమీ, అంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి. దీని కింద ఏం చేశారంటే, ప్రావిన్స్లలో అంతకు ముందున్న డయార్కీ, అంటే ద్వంద్వ పాలనని తీసేశారు. సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రాలకు ఎక్కువ పవర్స్ ఇచ్చారు. మరి మూడోది ఏంటంటే, రాష్ట్రాలలో తీసేసిన ఆ డయార్కీ సిస్టమ్ను ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో పెడదామనుకున్నారు. అంటే సెంట్రల్ సబ్జెక్ట్స్ని రిజర్వ్డ్ ఇంకా ట్రాన్స్ఫర్డ్ అని 2గా డివైడ్ చేయాలి అని ప్రతిపాదించారు. కానీ మనం ఫస్ట్ పాయింట్లోనే చెప్పుకున్నాం కదా, అసలు ఫెడరేషనే ఫామ్ అవ్వలేదు. సో ఈ ప్రపోజల్ కూడా అమలు కాలేదు. సరే, ఇప్పుడు మనం ఎగ్జామ్స్కి చాలా ముఖ్యమైన మరో టాపిక్కి వెళ్దాం. అదే డివిజన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన. ఈ యాక్ట్లో పవర్స్ని సెంటర్కి, ప్రావిన్సల్కి మధ్య క్లియర్గా డివైడ్ చేయడానికి 3 లిస్టులు క్రియేట్ చేశారు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ఫెడరల్ లిస్ట్, అంటే కేంద్ర జాబితా, దీంట్లో 59 సబ్జెక్ట్స్. సెకండ్ది ప్రొవిన్షియల్ లిస్ట్, అంటే రాష్ట్ర జాబితా, దీంట్లో 54 సబ్జెక్ట్స్. ఇక మూడోది కంకరెంట్ లిస్ట్, అంటే ఉమ్మడి జాబితా, దీంట్లో 36 సబ్జెక్ట్స్ ఉండేవి. ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరొక డౌట్ రావచ్చు, ఈ 3 లిస్టులలో లేని సబ్జెక్ట్ సంగతేంటి? వాటినే రెసిడ్యూరీ పవర్స్, అంటే అవశిష్ట అధికారాలు అంటారు. మరి ఆ పవర్స్ ఎవరికిచ్చారు? అవి వైస్రాయ్ చేతిలోనే పెట్టారు. చూసారా, అసలైన పవర్ అంతా మళ్లీ వాళ్ల దగ్గరే. అందుకే దీన్ని చాలామంది విమర్శించారు. ఈ యాక్ట్ కేవలం పొలిటికల్ స్ట్రక్చర్ గురించి మాత్రమే కాదు, ఈరోజు మనం చూస్తున్న కొన్ని చాలా ముఖ్యమైన సంస్థలకు కూడా ఇదే పునాది వేసింది. ఏంటవి? చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, ఈ యాక్ట్ కింద 1935లోనే ఏర్పాటు చేశారు. అలాగే 1937లో ఒక ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. అదే తర్వాత మన సుప్రీంకోర్టుగా మారింది. అంతేకాదు ఫెడరల్, ప్రొవిన్షియల్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా దీని ద్వారానే వచ్చాయి. ఇంకో ముఖ్యమైన మార్పు ఏంటంటే, 1858లో ఏర్పాటు చేసిన కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఈ యాక్ట్ రద్దు చేసింది, అబాలిష్ చేసింది. దాని బదులుగా సెక్రటరీ ఆఫ్ స్టేట్కి కొంతమంది అడ్వైజర్లనిచ్చారు. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్నా మన భారతీయ నాయకులు ఈ యాక్ట్ని ఎందుకు అంతలా విమర్శించారు, ఎందుకు రిజెక్ట్ చేశారు? ఆ కారణాలేంటో చూద్దాం. దీనిమీద జవహర్లాల్ నెహ్రూ ఒక ఫేమస్ కోట్ ఇచ్చారు. ఈ యాక్ట్ని అ మెషీన్ విత్ స్ట్రాంగ్ బ్రేక్స్ బట్ నో ఎంజిన్ అన్నారు. అంటే బలమైన బ్రేకులున్నాయి, కాని నడవడానికి ఎంజిన్ లేదు అని. ఎంత బాగా చెప్పారో చూడండి. పవర్స్ ఇచ్చినట్టు ఇచ్చి వాటిని కంట్రోల్ చేసే బ్రేక్స్ అన్నీ వైస్రాయ్ చేతిలో పెట్టారు. అసలైన పవర్ అనే ఎంజిన్ మాత్రం మిస్సింగ్. అలాగే మహమ్మద్ అలీ జిన్నా అయితే ఇంకా స్ట్రాంగ్గా దీన్ని థరోలీ రాటన్, ఫండమెంటలీ బ్యాడ్ అన్నారు. అంటే ఇది పూర్తిగా పనికిరానిది అని తేల్చేశారు.
సో ఓవరాల్గా ఈ యాక్ట్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే 1 ప్రిన్స్లీ స్టేట్స్ ఫెడరేషన్లో జాయిన్ అవ్వలేదు, 2 గవర్నర్ జనరల్కి చాలా ఎక్కువ పవర్స్ ఉన్నాయి, 3 కమ్యూనల్ అవార్డ్ని ఇంకా విస్తరించడం వల్ల విభజన పెరిగింది. అన్నింటికన్నా ముఖ్యంగా 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. దాంతో పొలిటికల్ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ఓకే, యాక్ట్ ఫెయిల్ అయింది అని చెప్పుకున్నాం, కానీ ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది ఫెయిల్ అయినా సరే దీని లెగెసీ అంటే దీని వారసత్వం మన దేశం మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అస్సలైన విషయం. ఈ చార్ట్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. 1935 యాక్ట్ మన 1950 రాజ్యాంగానికి ఎలా బ్లూ ప్రింట్ అయిందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఫెడరల్ స్కీమ్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, ఫెడరల్ కోర్ట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, చివరికి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా మనం చాలా వరకు ఈ యాక్ట్ నుంచి అడాప్ట్ చేసుకున్నవే. రైట్, ఫైనల్గా ఒక క్విక్ రివిజన్. ఎగ్జామ్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, ఇది మన రాజ్యాంగానికి బ్లూ ప్రింట్. 2, ప్రావిన్సులకు ఆటోనమీ ఇచ్చింది. 3, 3లెస్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. 4, ఆర్బీఐ, ఫెడరల్ కోర్ట్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసింది. అండ్ ఫైనల్గా పాయింట్ 5, ఆల్ ఇండియా ఫెడరేషన్ అనే ఐడియా ఫెయిల్ అయ్యింది. అంతే. సో ఫైనల్గా ఒక ప్రశ్న ఆలోచించండి. బ్రిటిష్ వాళ్లు తెచ్చి వాళ్లే పూర్తిగా అమలు చేయలేక ఫెయిల్ అయిన ఒక చట్టం మన ఇండిపెండెంట్ ఇండియాకి, మన రాజ్యాంగానికి ఎలా అతిపెద్ద సోర్స్గా మారింది? ఎంత ఆసక్తికరమైన విషయం గదా ఇది. దీని గురించి ఆలోచించండి. ఈరోజు మన టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా తరచుగా అడిగేది 1947 భారత స్వాతంత్ర్య చట్టం. మనం దీన్ని స్టెప్ బై స్టెప్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేద్దాం. ప్రతి పాయింట్ చాలా ముఖ్యం. ముందుగా ఒక ప్రశ్న, అసలు ఈ 1947 యాక్ట్ ఎందుకు అంత ఫేవరెట్ టాపిక్ ఎగ్జామ్స్కి? సింపుల్ ఆన్సర్, ఎందుకంటే ఇది సుమారు 200 సంవత్సరాల బ్రిటిష్ రూల్ని అధికారికంగా ముగించింది. అంతేకాదు, ఆధునిక భారతదేశం మరియు పాకిస్తాన్ అనే 2 దేశాల పుట్టుకకు కారణమైన లీగల్ డాక్యుమెంట్ కూడా ఇదే అన్నమాట. ఓకే, ఈరోజు మన ప్లాన్ ఇది. ముందుగా స్వాతంత్ర్యానికి దారితీసిన పరిస్థితులేంటో చూద్దాం. ఆ తర్వాత అట్లీ, మౌంట్ బ్యాటన్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. చట్టంలోని మెయిన్ పాయింట్స్, విభజన తర్వాత ఏం జరిగిందో విశ్లేషించి చివరగా ఎగ్జామ్ కోసం ఒక క్విక్ రివిజన్ చేద్దాం. సరే, ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుందాం. అంటే ఈ చట్టం తీసుకురావడానికి దారితీసిన పరిస్థితి ఏంటి? ఇది సడన్గా ఒక్కరోజులో జరిగింది కాదు గదా. ఈ టైంలైన్ చూడండి. వరల్డ్ వార్ II తర్వాత బ్రిటన్ ఆర్థికంగా చాలా వీక్ అయిపోయింది. అదే టైంలో 1946లో జరిగిన రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు, అంటే RIN మ్యూటినీ, ఇదొక టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఇండియన్ సపోర్ట్ లేకుండా ఇండియాను రూల్ చేయడం ఇంపాసిబుల్ అని బ్రిటిష్ వాళ్లకి క్లియర్గా అర్థమైంది. క్యాబినెట్ మిషన్ లాంటి పొలిటికల్ సొల్యూషన్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. సో ఇక పవర్ ట్రాన్స్ఫర్ చేయడం తప్ప వాళ్లకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు స్వాతంత్ర్యానికి దారివేసిన 2 మెయిన్ ప్లాన్స్, అవే ఎట్లీ ప్రకటన మరియు మౌంట్ బ్యాటన్ ప్రణాళిక. వాటి గురించి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ యాట్లీ ఒక డెడ్ లైన్ అనౌన్స్ చేశారు. ఏదేమైనా సరే జూన్ 30, 1948 కల్లా ఇండియాకి పవర్ ట్రాన్స్ఫర్ చేసేస్తామని చెప్పారు. ఈ ప్రాసెస్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసే బాధ్యతతో లార్డ్ మౌంట్ బాటన్ని మన చివరి వైస్రాయ్గా పంపించారు. మౌంట్ బాటన్ ఇండియాకి వచ్చాక కాంగ్రెస్కి, ముస్లిం లీగ్కి మధ్య గ్యాప్ చాలా ఎక్కువుందని రియలైజ్ అయ్యారు. దాంతో దేశ విభజన తప్పదు అని ఫిక్స్ అయ్యారు. అందుకే జూన్ 3న తన ప్లాన్ని అనౌన్స్ చేశారు. దీన్నే జూన్ 3 ప్లాన్ అని కూడా అంటారు. దీని ప్రకారం దేశాన్ని విభజించి స్వాతంత్ర్యం ఇవ్వడానికి 2 పార్టీలు ఒప్పుకున్నాయి. అప్పుడు స్వాతంత్ర్య తేదీని కూడా జూన్ 1948 నుంచి ఆగస్టు 15, 1947కి మార్చారు. రైట్, ఇప్పుడు మనం ఈ టాపిక్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చాం. అదే చట్టంలోని ప్రధాన నిబంధనలు. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎక్కువగా ఇక్కడి నుంచే వస్తాయి. జూన్ 3 ప్లాన్ని బేస్ చేసుకుని బ్రిటిష్ పార్లమెంట్ ఈ బిల్లును పాస్ చేసింది. ఇది జులై 18, 1947న చట్టంగా మారింది. గుర్తుంచుకోండి, డేట్ జులై 18, 1947. సో ఈ చట్టంలో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, 1, ఇండియా, పాకిస్తాన్ అనే 2 ఇండిపెండెంట్ డొమినియన్లు ఏర్పడ్డాయి. డొమినియన్ అంటే తమని తాము పాలించుకునే స్వేచ్ఛ ఉంటుంది.
2 ప్రతి డొమినియన్కి ఒక గవర్నర్ జనరల్ ఉంటారు. 3 వారి రాజ్యాంగ సభలకి వాళ్ల దేశానికి నచ్చిన రాజ్యాంగాన్ని తయారు చేసుకునే పూర్తి సార్వభౌమ అధికారం అంటే కంప్లీట్ పవర్ ఇచ్చారు. 4 ఇది చాలా క్రిటికల్ పాయింట్, ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ వారి అధికారం, దాన్ని పారామౌంటన్సీ అంటాం, దాన్ని రద్దు చేశారు. ఇంకా కొన్ని కీలకమైన మార్పులు జరిగాయి, అవి కూడా గుర్తుంచుకోవాలి. 1 సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే పోస్ట్ని రద్దు చేశారు. 2 కొత్త కాన్స్టిట్యూషన్ రెడీ అయ్యేంతవరకు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారమే రూలింగ్ కంటిన్యూ అవుతుంది. 3 బ్రిటిష్ రాజు ఎంపరర్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ని వదులుకున్నారు. అసలీ పారామౌంటసీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అప్పట్లో మన దేశంలో 520కి పైగా ఉన్న చిన్న చిన్న రాజ్యాలపై బ్రిటిష్ వాళ్ల పూర్తి కంట్రోల్ అన్నమాట. ఈ పారామౌంటసీని రద్దు చేయడం ఒక పెద్ద ఛాలెంజ్. ఈ టాస్క్ని సర్దార్ పటేల్ చాలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేశారు. ఈ చట్టం ఫ్రీడమ్నైతే తెచ్చింది, కానీ దాంతోపాటే ఒక పెద్ద విషాదాన్ని కూడా తెచ్చింది, అదే విభజన. ఇప్పుడు దాని పర్యావసానాలను మనం క్రిటికల్గా ఎనలైజ్ చేద్దాం. పంజాబ్, బెంగాల్ రాష్ట్రాలను విభజించే చాలా కష్టమైన పనిని సర్ సిరిల్ రాడ్క్లిఫ్ హెడ్గా ఉన్న బౌండరీ కమిషన్కి ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాడ్క్లిఫ్కి అప్పటి వరకు ఇండియా గురించి పెద్దగా ఐడియా లేదు. టైం చాలా తక్కువ ఉండటంతో ఈ విభజన ప్రక్రియను చాలా హడావుడిగా చేశారు. అది పెద్ద ట్రాజడీకి దారితీసింది. ఇక్కడ మనం ఒక క్రిటికల్ అనాలిసిస్ పాయింట్ చూడాలి. ప్లాన్ ప్రకారం అధికార బదిలీ అనేది ఒక ఆర్డర్లో పద్ధతిగా జరగాలి. కాని నిజంగా ఏం జరిగింది? స్వాతంత్ర్య తేదీని జూన్ 1948 నుండి ఆగస్టు 1947కి సడన్గా మార్చడం వల్ల అడ్మినిస్ట్రేషన్లో చాలా కన్ఫ్యూజన్, బౌండరీస్ డిసైడ్ చేయడంలో డిలే, ఇవన్నీ కలిసి చాలా పెద్ద హింసకు దారితీశాయి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే గాంధీజీతో సహా చాలామంది నేషనల్ లీడర్స్కి ఇది ఒక బాధాకరమైన రాజీ. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత స్వాతంత్రమైతే వచ్చింది, కాని అది దేశ విభజన అనే పెద్ద విషాదంతో వచ్చింది. ఓకే, ఇప్పుడొక క్విక్ రివిజన్ చేద్దాం. ఎగ్జామ్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ టేబుల్ చూడండి, అన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇక్కడే ఉన్నాయి. ఫిబ్రవరిలో అట్లీ ప్రకటన, జూన్లో మౌంట్ బ్యాటన్ ప్లాన్, జులైలో చట్టానికి రాయల్ అసెంట్, ఆగస్టులో స్వాతంత్రం. ఇండియా ఫస్ట్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్, పాకిస్తాన్ ఫస్ట్ గవర్నర్ జనరల్ మొహమ్మద్ అలీ జిన్నా. ఈ పేర్లు, తేదీలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో మనం ఈ ఆలోచనతో ఈ టాపిక్ని ముగిద్దాం. 1947 చట్టం స్వాతంత్ర్యాన్నిచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీకి పునాది వేసింది. కాని దాని అమలు చేయడంలో జరిగిన హడావిడి పరిష్కరించిన సమస్యల కన్నా ఎక్కువ సమస్యలను సృష్టించిందా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఈ అనాలిసిస్ చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ విశ్లేషణల కోసం దయచేసి మా మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.